हरि ओम। వినిపించట్లేదు. ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఇప్పుడు పర్లేదండి. వినిపిస్తుంది మహోదయ. తత్వస్థితో యత్నో అభ్యాసః. మనం అభ్యాసం ఏ రకంగా చేయాలంటే ఏ విషయం మీద అయితే మన లక్ష్యంగా ఉందో ఆ విషయం మీద మనము యత్నం చేయడం వల్ల, అభ్యాసం చేయడం వల్ల అది మనకు ఆ విషయం మీద ఒక అధికారం వస్తుంది. కాబట్టి అభ్యాసం అనేది తత్వస్థితో యత్నో అభ్యాస, ఆ విషయం మీద స్థిరంగా ఉండి అభ్యాసం చేయాలి. అలా అభ్యాసం చేయడం వల్ల చిత్తంలో ఉండే వృత్తిని నిరోధించవచ్చు అని చెప్పుకున్నాము. అదేవిధంగా ఆ అభ్యాసం ఎంతవరకు చేయాలి అంటే సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి అని చెప్పుకున్నాం. ఆ అభ్యాసం అనేది మనం ఏదైతే లక్ష్యంగా పెట్టుకొని మనం ప్రయత్నం చేస్తున్నామో ఆ లక్ష్యం సిద్ధించేంత వరకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. కానీ ఆ ప్రయత్నం ఎలా చేస్తూ ఉండాలి, ఆ అభ్యాసం ఎలా చేయాలి అంటే దీర్ఘకాలంగా చేస్తూ ఉండాలి, నిరంతరంగా చేస్తూ ఉండాలి. ఇంకా ఆ రెండింటితో పాటు శ్రద్ధ, సత్కారపూర్వకంగా చేయడం కూడా చాలా ఉపయుక్తమైనది. అంటే శ్రద్ధాపూర్వకంగా చేయడం వలన, రుచిపూర్వకంగా చేయడం వల్లనే అది మనకు సిద్ధిస్తుంది, ఆ ఫలం సిద్ధిస్తుంది అని చెప్పుకున్నాము. కాబట్టి ఈ 3 గుణాలు ఉన్నప్పుడే మనకు ఆ క్రియ అనేది సక్రమంగా జరుగుతుంది. ఆ సక్రమంగా జరగడం వలన, యథార్థంగా జరగడం వలన మనకు వెంటనే మనకున్న సిద్ధి లభిస్తుంది అని ఆ అభ్యాసం దీర్ఘకాలంగా చేయాలని చెప్పుకున్నాము. కాబట్టి అభ్యాసం వైరాగ్యం ద్వారా మనకు ఆ చిత్తంలో ఉండేటువంటి వృత్తులు నిరోధించుకోవచ్చని మనం చెప్పుకున్నాం. కానీ ఈ చిత్తంలో ఉండేటువంటి వృత్తులు నిరోధించడం వల్ల
నిరోధించాము. అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా చిత్తంలో ఉండేటువంటి వృత్తిని నిరోధించాం. అలా నిరోధించినప్పుడు మనకి ఏం లాభం కలుగుతుంది? చిత్తంలో ఉండే వృత్తుల్ని నిరోధించినప్పుడు ఎటువంటి లాభం కలుగుతుంది అంటే దానికి మనం ముందే చెప్పుకున్నాం. స్మృతి వృత్తి చెప్పుకునేటప్పుడు సంప్రజాత సమాధి లేదా అసంప్రజాత సమాధి కలుగుతుంది అని చెప్పుకున్నాము. కాబట్టి ఈ సంప్రజాత సమాధి, అసంప్రజాత సమాధి కలగాలంటే ముందుగా చిత్తంలో ఉన్నటువంటి వృత్తులు నిరోధించాలి. చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను నిరోధించినప్పుడే మనకు ఈ సమాధి కలుగుతుంది. కాబట్టి ఈ సమాధి కలగడానికి ముందు అభ్యాసంతో పాటు వైరాగ్యం కూడా చెప్పుకున్నాం. ఈ అభ్యాసంతో పాటు వైరాగ్యం కూడా కలగాలి. వైరాగ్యాన్ని కూడా మనం పరిభాష చెప్పుకున్నాం నిన్న. వైరాగ్యం ఎలా కలుగుతుందంటే దృష్ట ఆనుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంధ్య వైరాగ్యం. దృష్ట విషయాల పట్ల అనుశ్రావిక అంటే విన్న విషయాల పట్ల ఏదైతే మనకు అనుభూతి ఉందో ఆ అనుభూత విషయాల పట్ల వితృష్ణ కలిగి ఉండటం వలన కూడా మనకు వైరాగ్యం వస్తుంది. అంటే విషయాల పట్ల కోరిక ఆకాంక్ష లేకుండా వాటి పట్ల వితృష్ణ కలిగి ఉండటం వల్ల మనకు మన ఇంద్రియాల మీద అధికారం వస్తుంది, వశీకరణం వస్తుంది. వశీకరణ చేయడం వలన మనకు పర వైరాగ్యం కలుగుతుంది. కాబట్టి ఈ పర వైరాగ్యం అనేది వైరాగ్యం కలుగుతుంది. ఈ వైరాగ్యం అనేది మనకు అపర వైరాగ్యం అని చెప్పుకున్నాం. అంటే విషయాల పట్ల ఆకాంక్ష వితృష్ణ రహితంగా ఉండి మనం ఈ వశీకరణ చేసుకోవడం, ఇంద్రియాలను వశీకరణ చేసుకోవడం వలన ఈ వైరాగ్యం కలుగుతుంది అని చెప్పాం. కానీ ఇది అపర వైరాగ్యం. దాని పక్కనే ఉత్కృష్ట వైరాగ్యం, పర వైరాగ్యం ఎలా కలుగుతుందంటే తత్పరం పురుషఖ్యాతే గుణ వైతృష్ణం. అక్కడ మనకు వైరాగ్యంలో దృష్ట విషయాలను గురూజీ వినిపించట్లేదు. కలుగుతుంది. కానీ అక్కడ 3 గుణాలు అలాగే ఉంటాయి. ఆ అపర వైరాగ్యంలో మనకు స్థితి ఎప్పటికైనా కిందికి రావడానికి ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. విషయాలు మనకి ఎదురుగా వచ్చినప్పుడు ఎప్పుడైనా కింద పడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఉత్కృష్ట వైరాగ్యం కలిగినప్పుడే మనకు ఆ వైరాగ్యం దృఢంగా బలంగా ఉంటుంది. దానికి ఏం చేయాలంటే ఆ ఉత్కృష్టమైన వైరాగ్యం ఎప్పుడు వస్తుంది, యథార్థ జ్ఞానం తెలుసుకోవాలంటే ఆ వైరాగ్యం ఏ రకంగా సహాయపడుతుందంటే తత్పరం గుణ వైతృష్ణం. గుణ వైతృష్ణం అంటే సత్వగుణం, రజోగుణం, తమో గుణంతో కూడుకున్నటువంటి వితృష్ణ కలిగినప్పుడు, అంటే ఈ గుణాల పట్ల కూడా వితృష్ణ కలిగినప్పుడు మనకు పర వైరాగ్యం కలుగుతుంది. ఈ పర వైరాగ్యం కలగడానికి ముఖ్య కారణం ఏం చెప్పామంటే పురుషఖ్యాతి. పురుషఖ్యాతి అంటే ఆత్మ యొక్క సాక్షాత్కారం, ఆ జీవాత్మ యొక్క సాక్షాత్కారం కలిగినప్పుడే మనకు ఇలాంటి స్థితి కలుగుతుంది అని చెప్పి మనం పర వైరాగ్యాలు చెప్పుకున్నాం. ఈ వైరాగ్యం 2 రకాలు, పర వైరాగ్యము, అపర వైరాగ్యం అని చెప్పి. అందులో అపర వైరాగ్యం అనేది అపర వైరాగ్యంలో సంప్రజ్ఞాత సమాధి కలుగుతుంది మనకు. అక్కడ ఎందుకంటే అపర వైరాగ్యం అంటే అసంప్రజ్ఞాత సమాధి అండి. అదే పర వైరాగ్యంలో సంప్రజ్ఞాత సమాధి కలుగుతుంది మనం చెప్పాం. అపర వైరాగ్యము, పర వైరాగ్యంలో దీనికి డెఫినేషన్ చూసా అంటే సంప్రజ్ఞాయతే ఇది సంప్రజ్ఞాత అంటే సమ్యక్ ప్రజ్ఞాయతే ఇది సంప్రజ్ఞాత అంటే అక్కడ విషయ వస్తువు ఏదైతే ఉందో అక్కడ ప్రకృష్టంగా మనకు ప్రజ్ఞానం కలుగుతుంది. విశిష్టంగా దాన్ని సంప్రజ్ఞాత అని చెప్పాం. నా కించిత్ మహోదయ కంటిన్యూటీ లేకుండా పోతుందండి మహోదయ. సంప్రజ్ఞాత అని చెప్తున్నాం. మహోదయ కంటిన్యూటీ లేదండి మహోదయ. చాలా మీ వాయిస్ లో ఇంటరప్షన్ వస్తుంది సార్, గ్యాప్స్ వస్తున్నాయి సార్. ఒక్క నిమిషం ఉంది. మహోదయ ఒక్క నిమిషం అండి. ఓకేనండి. నెట్వర్క్ ప్రాబ్లం, నేను బయటకు వచ్చేస్తున్నాను వేరే చోటుకి.
అస్తు ప్రకృత మనుషరామః. జీ ఇప్పుడు వినిపిస్తుందండి అందరికి? ఇప్పుడు వినిపిస్తుందండి మహోదయ. ఇందాక మొదలు పెట్టినప్పటి నుంచి కంటిన్యూటీ లేకుండా పోయిందండి మహోదయ. ఓకే అండి. బ్రేకప్ అయితే మళ్ళా మొదలు పెడితే ధన్యవాదాలు మహోదయ. అస్తు అండి, ఒకసారి మళ్ళీ సంక్షేపంగా పునరావృత్తి చేస్తాను. మనం చిత్తంలో ఉండే వృత్తిని నిరోధించడం కోసము అభ్యాస వైరాగ్యం చెప్పాము. అభ్యాసం అంటే చెప్పాము తత్ర స్థిత యత్నో అభ్యాస అని చెప్పి. వైరాగ్యం అంటే ఏమిటంటే దృష్ట విషయాలను ఆనుశ్రవిక విషయాల పట్ల వితృష్ణ కలిగి ఉండటం వల్ల మనకు ఆ ఇంద్రియాలు వశంలో ఉండటం వల్ల మనకు వైరాగ్యం కలుగుతుంది. ఈ వైరాగ్యం వల్ల మనకు చిత్తంలో ఉండేటువంటి వృత్తిని నిరోధించుకోవడం మనకు సరళంగా ఉంటుంది. ఈ వైరాగ్యంలో కూడా ఒకటి ఉత్కృష్టమైన వైరాగ్యం ఉంది. అది ఎలా సంభవిస్తుందంటే పురుష ఖ్యాతి కలిగినప్పుడు, పురుషుని యొక్క జీవాత్మ యొక్క సాక్షాత్కారం చేసుకున్నప్పుడు ఆ వైరాగ్యం కలుగుతుంది అని చెప్పాము. ఎందుకంటే ఈ పురుష ఖ్యాతి కలిగినప్పుడు మనలో సత్వగుణము, రజోగుణం, తమో గుణాలు ఏవైతే ఉన్నాయో, సత్వగుణం ప్రధానంగా ఉన్నంతసేపు మనకు ఈ సమాధి కలుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ గుణాల పట్ల కూడా వితృష్ణ కలిగినప్పుడు నీకు ఉత్కృష్టమైనటువంటి వైరాగ్యం కలుగుతుంది. అప్పుడు జీవాత్మకి సాక్షాత్కారం పొందుతాం. ఆ జీవాత్మలతో పాటు పరమాత్మ యొక్క సాక్షాత్కారం కూడా మనకు కలుగుతుంది. కాబట్టి ఇది ఉత్కృష్టమైన వైరాగ్యము. ఇలా వైరాగ్యంతో కూడుకొని ఉన్నప్పుడు మనకు చిత్తంలో ఉండే వృత్తులు నిరోధించుకోవడము మనకు సహజమవుతుంది అని చెప్పుకున్నాము. సరే, ఈ చిత్తంలో ఉండే వృత్తులను అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా నిరోధించుకుంటాం. కానీ వాటి వల్ల ఉపయోగం ఏంటి అన్నప్పుడు దానికి 2 ఉపాయాలు చెప్పారు మనకు. అది మీరు చాలా మంది అడిగారు. ఆ 2 ఉపాయాలు, దాని 2 ఉపయోగాలు ఏంటి, 2 లాభాలు ఏంటివి అంటే ఇక్కడ చూడండి, మీరు పరిశిష్టంలో చూసుకోండి, అంటే స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఈరోజు చెప్పుకోబోయే అంశం ఏంటంటే ఆ అభ్యాస వైరాగ్యం ద్వారా చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను నిరోధించినప్పుడు మనకు సంప్రజాత సమాధి లేదా అసంప్రజాత సమాధి కలుగుతుంది. ఎప్పుడు చిత్తంలో ఉండే వృత్తులు ఇప్పుడు 5 వృత్తులు చెప్పా, అవి నిరోధించడం ఖచ్చితంగా సంప్రజాత సమాధి కలుగుతుంది. ముందుగా సంప్రజాత సమాధి కలుగుతుంది. ఆ సంప్రజాత సమాధి కలుగుతుందో అంటున్నావు కదా, ఆ సంప్రజాత సమాధి యొక్క స్వరూపం ఏంటి? సంప్రజాత సమాధి యొక్క స్వరూపం ఏమిటి? ఆ సంప్రజాత సమాధిలో చిత్తము, ఆ ఆత్మ యొక్క స్వరూపం ఏ రకంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు సంప్రజాత సమాధి అని అంటుకున్న మాటి చెప్పుకుంటాం. అసలు సంప్రజాత సమాధి ఏం కలుగుతుంది? మన చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను మనం నిరోధించినప్పుడు ఎలా ఉంటుంది చిత్తం యొక్క స్వరూపం, ఆత్మ యొక్క స్వరూపం అనేది ఇప్పుడు యథార్థంగా ఇక్కడ సూత్ర రూపంలో మహర్షి పతంజలి మనకు చెప్తున్నారు. ఇంత ముందుకు వచ్చింది సంకేత రూపంలో. ఇప్పుడు చూడండి, అథ ఉపాయద్వయేన నిరుద్ధ చిత్తవృత్తే కథముచ్యతే సంప్రజ్ఞాత సమాధిరీతి. అత ఉపాయద్వయం చెప్పాము. అభ్యాస వైరాగ్యం 2 ఉపాయాలు చెప్పామట. ఎందుకు? చిత్తంలో ఉన్నటువంటి వృత్తి నిరోధించడం కోసం. అత ఉపాయద్వయం 2 ఉపాయాలతోటి నిరుద్ధ చిత్తవృత్తే, చిత్తంలో ఉన్నటువంటి వృత్తి నిరోధించినప్పుడు సంప్రజాత సమాధి భవతి, ఆ సంప్రజాత సమాధి కలుగుతుంది చెప్పాం. అది కథముచ్యతే, ఎలా ఉంటుంది? చిత్తంలో వృత్తులు నిరోధించినప్పుడు ఆ సాధకుని యొక్క యోగ సాధన యొక్క చిత్తము ఎలా ఉంటుంది? ఆ సంప్రజాత యొక్క స్వరూపం కథముచ్యతే, ఏ రకంగా దాని యొక్క స్వరూపం ఏ రకంగా చెప్తావు, ఏ రకంగా ఉంటుంది అంటే దానికి సమాధానం మహర్షి పతంజలి చెప్తున్నారు ఇక్కడ. వితర్క విచార ఆనంద అస్మిత రూపానుగమాత్ సంప్రజ్ఞాత. సంప్రజాత సమాధి ఎట్లా ఉంటుందంట? ముందు వితర్కం ఉంటుందంట, వితర్క సమాధి కలుగుతుంది. సంప్రజాత సమాధి కలగడానికంటే ఇప్పుడు చాలా మంది మీరు సాధన చేస్తున్నారు, దాంట్లో అదే స్థితిలో ఉన్నారు అంటే మనకు సంప్రజాత సమాధిలోకి వెళ్ళాలి అంటే ప్రక్రియ ఏంటి, పద్ధతి ఏంటి, మనం చేసే పద్ధతి కరెక్టా కాదా ఎలా తెలుస్తుంది అంటే ముందు ఒక్కొక్క విషయం పట్ల 1 స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలి. ఎలా వెళ్తాం సంప్రజాత సమాధిలోకి? వితర్క విచార ఆనంద అస్మిత రూపానుగమాత్ సంప్రజ్ఞాత సమాధి కలుగుతుంది. సంప్రజ్ఞాత అంటే చెప్పాను, సమ్యక్ ప్రజ్ఞాయతే ఇది సంప్రజ్ఞాత అంటే ప్రకృష్టంగా జాయతే అంటే అది యథార్థంగా తెలుస్తున్నమాట. అందుకే సమ్యక్ ప్రజ్ఞాయతే ఇది సంప్రజ్ఞాత. అక్కడ ఏ విషయం మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేసావో, ఏ విషయం అయితే నువ్వు ఆలంబనంగా తీసుకున్నావో ఆ విషయం అనేది ప్రకృష్టంగా ఉత్కృష్టంగా నీకు జాతమవుతుంది, తెలిసిపోతుంది. దాన్ని సంప్రజాత సమాధి అంటాం. ఇది వితర్క సమాధి, విచార సమాధి, ఆనంద సమాధి, అస్మిత సమాధి. ఈ సంప్రజాత సమాధిలో 4 రకాలు ఉంటాయన్నమాట, 4 విభేదాలు ఉంటాయి. అట్లా 1 by 1 ముందుకు వెళ్తామట. ముందు వితర్కం వస్తుంది, తర్వాత మనలో విచారం వస్తుంది, తర్వాత ఆనందం వస్తుంది, తర్వాత అస్మిత మనలో కలుగుతుంది. అలా కలిగినప్పుడు అది సంప్రజాత సమాధిగా మారిపోతుంది. ఇప్పుడు అది ఎలా వెళ్తాం లోపలికి అనేది చూద్దాం. ఇప్పుడు ఈ విషయం పట్ల మహర్షి వ్యాస ఏమంటున్నా చూద్దామండి. ఇప్పుడు
ఈ సూత్రం యొక్క 17వ సూత్రం యొక్క తాత్పర్యం అంటే ఈ సంప్రజాత సమాధి అనేది 4 రకాలుగా ఉంటుంది. అంటే వితర్కము, విచారము, ఆనందము, అస్మిత యొక్క స్థితి ఏదైతే ఉందో సమాధిలో వాటిని అనుభూతిని పొందడం వలన సంప్రజాత సమాధి కలుగుతుంది. అంటే వితర్కాన్ని అనుభూతి పొందుతున్నాము, విచారం యొక్క అనుభూతి పొందుతున్నాము, ఆనందం యొక్క అనుభూతిని, అస్మిత యొక్క అనుభూతి పొందినప్పుడు మనకు కలిగేటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని సంప్రజాత సమాధి అంటాము. సంప్రజాత సమాధి అని చెప్పుకున్నాం. ఆ వితర్కము, విచారం ఎలా ఉంటుంది అనేది కూడా కింద మహర్షి వ్యాస కొంచెం ఇంకా విశదీకరించి చెప్పారు మనకు. అది చూద్దామండి. కింద చూసుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. వితర్కం అంటే ముందు దాన్ని ఆ విషయం సూత్రంలో ఉండే వితర్క శబ్దాన్ని తీసుకొని ఇక్కడ విశ్లేషిస్తున్నారు. ఇక్కడ వితర్కం అంటే వ్యాస భాషలో చూడండి. వితర్క చిత్తస్య ఆలంబనే స్థూల ఆభోగ. మనం సమాధిలో కూర్చున్నాం, ధ్యాన స్థితిలో కూర్చున్నామండి. ముందు ఏం చేయాలి? మనకు చిత్తానికి ఆలంబనం ఏంటి? ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నామంటే మనం సామాన్యంగా సహజంగా ఏదో ఒక జపానుష్ఠానం, మంత్రానుష్ఠానం, ఏదో ఒక మంత్రం కానీ ఓంకారం కానీ తీసుకొని జపం చేస్తూ ఉంటాం సామాన్య స్థితిలో. కొంచెం ప్రబుద్ధ వ్యక్తి యోగ్య సాధనలో ప్రావీణ్యం పొందాడు. ఇది మామూలుగా ఒక విషయం చెప్పాలంటే ముందే చెప్పాల్సింది నేను, ఇది ఉచ్చస్థరమైనటువంటి యోగ సాధకుల యొక్క స్థితి అని ఈ సమాధి పాదం అంతా కూడా. అంటే ప్రౌఢ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, యోగ సాధనలో ప్రౌఢ వ్యక్తి ప్రావీణ్యం ఏదైతే పొందిదో అటువంటి వాళ్ళకి మనకు అర్థం అవుతున్నామంట. ఇప్పుడు నెక్స్ట్ సామాన్య వ్యక్తులు, మనం ఇప్పుడు సామాన్య స్థితిలో ఉన్నాం, ఫస్ట్ స్టేజ్ లో ఉన్నాం. ఆ సామాన్య వ్యక్తులకి ఎలా చేయాలనేది మనకు 2వ సాధనా పాదం వస్తుందన్నమాట. ఇప్పుడు సమాధి పాదం అంతా ఎవరికి? ధ్యాన స్థితిలో ఎక్కువ ప్రావీణ్యం పొందిన వాళ్ళు, ఎక్కువగా అభ్యాసం చేసిన వాళ్ళకి, ఉత్కృష్ట స్థితి కలిగిన వారికి ఈ సమాధి పాదం అండి. అందుకే ఇవన్నీ మనకు ఉచ్చస్థలంగా చూపిస్తున్నామట. కాబట్టి ఇవి కూడా సామాన్య వ్యక్తి కూడా సమాధి ఇలా ఉంటుంది మనం తెలుసుకున్నప్పుడు దానికి ప్రయత్నం చేయగలుగుతాం. విషయ వస్తు ఈ రకంగా ఉంటుందన్నప్పుడు మనకు సమాధి పట్ల రుచి, శ్రద్ధ కలుగుతుంది. కాబట్టి ఈ సమాధి యొక్క స్వరూపం చూపిస్తున్నారు. ఇది ఉత్కృష్టమైన యోగులకు త్వరగా స్థితి కలుగుతుంది. అది ఆ సమాధి స్థితి ఎలా ఉంటుందని ఇక్కడ మనకు సమాధి పాదం చూపించారు. అయినా మనకి ఈ స్థితి అర్థం చేసుకున్నప్పుడే మనకు సాధన అనేది సక్రమంగా చేసుకోగలుగుతాం. అస్తు. తో వితర్కం అంటే ఏం చెప్పారు? వితర్క చిత్తస్య ఆలంబనే స్థూల ఆభోగ. వితర్క చిత్తం ఎలా ఉంటుందంట? వితర్క చిత్తస్య ఆలంబనే స్థూల ఆభోగ అంటే ఈ చిత్తానికి, ఈ మనస్సుకు ఒక ఆలంబనం కావాలి. ఏం కావాలంటే మన ధ్యాన స్థితిలో కూర్చోవాలంటే ఏదో ఒక విషయం పట్టుకోవాలని చెప్పాను. ఏక విషయం ధ్యానం. ధ్యానం ఎలా ఉంటుంది? చాలా మంది నిర్విషయం ధ్యానం అంటే నిర్విషయం ఉండదు. ఎప్పుడు ధ్యానం వెళ్ళినప్పుడు నిర్విచారంగా ఉండదు. ఏదో ఒక విషయం ఖచ్చితంగా ఉంటుంది. విషయం ఉన్నప్పుడు నా దాంట్లో పూర్తిగా నువ్వు సూక్ష్మంగా వెళ్ళి ఆ వస్తువు యొక్క విషయం యొక్క యథార్థ జ్ఞానం పొందగలుగుతాం. అందుకే ఒక విషయం ఉండాలి. ఇక్కడ ఏ విషయం పెట్టుకున్నాం? చిత్తం ఏ విషయాన్ని ఆలంబనం తీసుకుంటుంది? చిత్తస్య ఆలంబనే స్థూల ఆభోగ. స్థూల అంటే స్థూల పదార్థం, అంటే పంచభూతాలండి. ఏంటి? పంచభూమి కావచ్చు, ఆకాశము, పృథివీ, జల్, అగ్ని, వాయు, ఏవైతే ఉన్నాయో వీటి పంచభూతాలు ఏదో ఒక విషయం పట్ల పృథివీ తీసుకుందాం. పృథివీ మీద ఒక విషయం ముందు కేంద్రీకృతం తీసుకొని దాని పట్ల చింతన చేయడం, ఆలోచించడం, అండ్ దాని పట్ల ధ్యానం చేయడం. ధ్యానం అంటే ఏమిటి? అదే విషయాన్ని చింతన చేయడం అన్నమాట. అందుకే వితర్కములు ఈ పృథివీ తత్వం ఉంది. అసలు ఏంటి పృథివీ అంటే ఏమిటి? ఈ పృథివీ ఏ రకంగా మనకు ఈ బ్రహ్మాండంలో సహాయపడుతుంది? జీవులకు, పశు పక్షులకు, వనస్పతులకు, వీటన్నిటికి ఏ రకంగా సహాయపడుతుంది? పృథివీ యొక్క రహస్యం ఏంటి? పృథివీ యొక్క స్వరూపం ఏంటి? అంటే ఈ పృథివీ అంటే ఏంటి? దీని యొక్క రహస్యం ఏంటి? అది మొత్తం తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ముందు, ఎందుకంటే బ్రహ్మాండంలో ఈ 5 తత్వాలు అతి ప్రాధాన్యమైనవి. ఈ 5 తత్వాల్లో ఈ పంచభూతాల్లోంచి ఏ ఒక భూతం కూడా మనకు లేకపోతే మనకు సృష్టి నడవదు. కానీ ఈ పంచభూతంలోంచి ఈ మొట్టమొదటి భూతము పృథివీ భూతం అనేది ఏ రకంగా మనకు సహాయపడుతుంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అది చెప్తున్నాడు. అక్కడేమో వితర్కం నడుస్తుంది. ఇది ఎలా ఉంది, ఏ రకంగా ఉంది, ఎలా పని చేస్తుంది, ఆ వితర్కం నడుస్తున్నమాట. ఎప్పుడు? ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు, మనసుని ఏకాగ్రం చేసినప్పుడు అదే విషయం ఉండాలన్నమాట. పృథ్వీ తత్వం మీద ఆలోచిస్తూ ఉండాలన్నమాట. ఆలోచించినప్పుడు మనకి ఇలా దాని యొక్క యథార్థ స్వరూపం కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది అంటే వితర్క చిత్తస్య ఆలంబనే స్థూల ఆభోగ. అంటే ధ్యాన స్థితిలో మొట్టమొదటి స్టెప్ ఏమేస్తామంటే ముందు పృథ్వీ తత్వాన్ని ముందు పెట్టుకుంటాము, లక్ష్యంగా పెట్టుకుంటాము. ఆ లక్ష్యంగా పెట్టుకొని ఇది ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఏ రకంగా పనిచేస్తుంది, ఇట్లా ఆలోచించడం వల్ల ఏమవుతుంది? అది ఒక విచారంగా మారిపోతుంది. అందుకే రెండోది ఏంటి? విచారం ఇచ్చామంట. వితర్కంలో స్థూల విషయం పట్ల, ఆ పృథ్వీ తత్వం పట్ల వితర్కం నడుస్తుంది. ఎలా ఉంది, ఏ రకంగా ఉంది చెప్పి, తర్వాత ఆ వితర్కమే ఎలాగా మారిపోతుంది? సూక్ష్మో విచార. దాని పక్కన ఇచ్చారు
అది విచారంగా మారిపోతుంది. అలా ఆలోచించడం దాని ఆ విచారంలో పూర్తిగా లీనమైపోతాం. అంటే సూక్ష్మంగా లోపల దిగిపోతాం. పృథివీ ఈ రకంగా ఉంది, ఈ రకంగా సహాయపడుతుంది, ఈ రకంగా పరివర్తనలు లోపల జరుగుతున్నాయి, మార్పులు జరుగుతున్నాయి అని కొంచెం సూక్ష్మ విచార, అది విచార సమాధిలోకి వచ్చేస్తుంది. ముందు వితర్కం చేశాము, ఆ వితర్కం చేయగా ఏమైపోయింది, ఆ సమాధి కొంచెం లోపలికి దిగిపోయింది, సూక్ష్మంగా ఆలోచించడం మొదలు పెట్టామట. అందుకే సూక్ష్మ విచార. అలా సూక్ష్మంగా విచారించడం వల్ల ఏమైపోయింది, ముందు తర్క వితర్కాలు దాన్ని చూసాం ఎలా ఉంది, ఏ రకంగా ఉంది, అలా ఆలోచించంగా అది విచారంలోకి మారిపోయి దాన్ని లీనమైపోయాం. అలా లీనమైనప్పుడు తర్వాత ఆనందో హ్లాద, ఆనందం కలిగింది. వితర్కము విచారము మూడవదేంటి, ఆనందం కదా. అది విచారం జరిగినప్పుడు యథార్థంగా విచారణ చేస్తామట. ఆ విచారణ చేసినప్పుడు ఈ పృథ్వీ తత్వం యొక్క స్వరూపం ఈ రకంగా ఉంది, ఈ రకంగా సహాయపడుతుంది, ఈ పరమాత్మ ద్వారా ప్రేరణ పొంది ఈ జడ వస్తు సమాజంలో ఆత్మ కళ్యాణం కోసం ఈ రకంగా ఉపయోగపడుతుంది. జీవాత్మ ఎవరైతే ఉన్నారో ఈ పృథ్వీలోకంలోకి వచ్చే దీన్ని ఉపయోగించుకుంటూ ముక్తిని కానీ కళ్యాణాన్ని కానీ పొందగలుగుతారు. అంటే పృథ్వీ తత్వం ఏదైతే ఉందో దాని యొక్క స్వరూపం అనేది యథార్థంగా తెలుసుకుంటాడు. అందుకే ఆనందం వచ్చింది. అక్కడ ఆనందం వచ్చినప్పుడు అస్మితా గుణం కూడా వస్తున్నాడు. అప్పుడు అస్మిత అంటే ఏమిటి, ఇది స్పష్టంగా కనిపిస్తుందండి మీకు స్క్రీన్ మీద. ఆనందో హ్లాద, హ్లాద అంటే సంతోషం అండి, ఆనందం. అక్కడ హ్లాదం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. అంటే విచారం బాగా చేసినప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే ఆనందంగా మారిపోతుంది. అంటే విచారం యథార్థంగా తెలిసినప్పుడు దాని యొక్క ఆనందం వస్తాను. ఏదైతే నేను లక్ష్యంగా పెట్టుకొని చేశానో అది నాకు యథార్థమైన జ్ఞాని అందించి, యథార్థమైన జ్ఞానం కలిగినప్పుడు ఆ వస్తువు యొక్క స్వరూపం యథార్థంగా తెలిసినప్పుడు మనకి ఆనందం వస్తుంది. అప్పుడు ఆనందం వచ్చినప్పుడు ఏకాత్మిక, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏకాత్మిక సంవిత్ అస్మిత. అప్పుడు ఆ వస్తువు యొక్క పరిజ్ఞానం ఇదే అది నిశ్చయంగా తెలుసుకుంటాం. అప్పుడు అస్మిత, ఈ వస్తువు యొక్క స్వరూపం ఇదే అని నిశ్చయం అయిపోతుంది. ఈ రకంగా నిశ్చయం అయిపోతుంది. అలాగా ఒక విషయాన్ని తీసుకున్నప్పుడు దాంట్లో తర్క వితర్కం చేస్తాము. ఆ తర్క వితర్కం చేయడం వల్ల మళ్ళీ విచారంలోకి మారిపోతుంది. అలా విచారం చేస్తూ దాంట్లో లీనం కావడం వల్ల ఆ వస్తువు యొక్క యథార్థ దర్శనం అయిపోతుంది. అప్పుడు మనకి ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఆనందం కలిగినప్పుడు నేను లక్ష్యం ఏదైతే లక్ష్యంగా పెట్టుకొని నేను ధ్యానం చేశానో అది ఇదే, ఈ పృథివీ తత్వం యొక్క స్వరూపము ఇది ఈ రకంగానే ఉంది, ఇలాగే ఉంది. అప్పుడు యథార్థంగా పృథివీ యొక్క తత్వం ఏ రకంగా పనిచేస్తుంది మొత్తం స్వరూపం అంతా మనకు అర్థమవుతుంది. అప్పుడు ఏకాత్మిక సంవిత్, ఏకాత్మికం అంటే అదే అని చెప్పి ఇదం ఇత్తం అనే భావన అనుభూతి మనకు కలుగుతుంది. దాన్ని అస్మిత అంటాము. ఇది ఇలాగే ఉంది. ఆ రకంగా స్టెప్ బై స్టెప్ మనం లోపలికి వెళ్ళాలంట. ఆ వస్తువు యొక్క యథార్థం స్వరూపం చూపించేంత వరకు లాస్ట్కి వెళ్ళాలన్నమాట. అది ఈ క్రమ పద్ధతిలో వెళ్తుంది. అదే విషయాన్ని ఇంకా కొంచెం మనకు చూపిస్తున్న ఏ రకంగా వెళ్ళాలని చెప్పి కింద చూడండి. మళ్ళా ఇప్పుడు సూక్ష్మ అది వితర్కం అవుతుంది, విచారంగా మారిపోతుంది, విచారమే ఆనందంగా మారిపోతుంది, ఆనందంగా లాస్ట్ లో అది యథార్థంగా తెలిసిపోయింది చెప్పి నిశ్చయించుకుంటాం. నిశ్చయమే ఏకాత్మిక సంవిత్ అని చెప్పాం. ఇప్పుడు నిశ్చయాత్మక జ్ఞానం కలుగుతుందో అంతిమంలో ఏకాత్మిక సంవిత్ అస్మిత అని చెప్పాం. అస్తు. ఇప్పుడు దీన్ని ఈ విషయాన్ని మళ్ళీ కొంచెం సూక్ష్మంగా ముందుకు తీసుకెళ్తున్నాడు మహర్షి వ్యాస్. చూడండి, తత్ర వితర్క సమాధి ఎలా ఉంటుంది. వితర్క సమాధి చెప్పాం కదా. వితర్క సమాధి ఎలా ఉంటుందంటే తత్ర ప్రథమ చతుష్టయానుగత సమాధి సవితర్క. ఏంటంటే తత్ర ప్రథమ చతుష్టయానుగత సమాధి సవితర్క. వితర్క సమాధిలో ఏముంటుందండి, వితర్క సమాధిలో మనం ఒక విషయం మీద పృథ్వీతత్వం మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు తర్క వితర్కం జరుగుతుంది. ఎలా ఉంది, ఏ రకంగా ఉందని చెప్పి, ఏ రకంగా పనిచేస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంట వితర్క సమాధిలో ఏముంటుందంటే ఈ 4 అవస్థలు ఉంటాయండి. 4 అవస్థలు అంటే ఇది వితర్కం ఉంటుంది, విచారం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అస్మిత ఉంటుంది. అందుకే ఈ వితర్క సమాధి చతుష్టయానుగత అంటే ఈ 4 అవస్థల్లో ఉంటుంది. ఈ 4 ఖచ్చితంగా ఉంటాయి. అందుకే చతుష్టయానుగత సమాధి సవితర్క సమాధి అని చెప్పాం. అంటే 4 విషయాలు మనకు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వితర్కం చేస్తున్నాం, అది ఇంకా పూర్తిగా మనకు అంతిమ స్థితి యథార్థ స్వరూపాన్ని చూపించలేదు. అందుకే చతుష్టయానుగత సమాధినే వితర్క సమాధి సవితర్క సమాధి అని చెప్పాం. అంటే వితర్కం నడుస్తూ ఉన్నమాట. ఈ 4 విషయాల పట్ల వితర్కం నడుస్తూ ఉంది, నిశ్చయం కాలేదు. అలా 4 ఎక్కడైతే ఉన్నాయో వితర్కము, విచారము, ఆనందము, అస్మిత ఇక్కడ 4 ఎక్కడైతే ఉన్న దాన్ని వితర్క సమాధి అని చెప్పాం. ఈ 4 ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి
ద్వితీయో వితర్క వికల సవిచార. రెండో స్టెప్ ఏంటి? ద్వితీయో వితర్క వికల సవిచార. వితర్క వికల అంటే అప్పుడు రెండో స్టెప్ విచారంలోకి వెళ్ళామనుకోండి, అక్కడ వితర్కం ఉండదు. ఇంకా మనం ముందు తర్క వితర్కం చేసుకుని ఎలా ఉంది, ఏ రకంగా ఉంది, ఎలా పనిచేస్తుంది వితర్కం చేశాం. నెక్స్ట్ స్టెప్ విచారంలోకి వెళ్ళినప్పుడు ఆ వితర్కం వెళ్ళిపోతుంది. ఆ వితర్కాన్ని వదిలేసి విచారంలో లీనమైపోయావు. అక్కడ వితర్కం లేదు. అందుకే ద్వితీయ స్టెప్ ఏంటి? ద్వితీయ వితర్క వికలహ. ద్వితీయంలో వితర్కాన్ని వదిలేసి సవిచార, వదిలేసి దాంట్లో ఎక్కడ ఈ మూడిట్లలో ఉంటావు. మూడిట్లు అంటే విచారము, ఆనందము, అస్మిత, ఈ మూడే ఉంటాయి. మొట్టమొదటి స్టెప్ లో 4 ఉంటాయి. విచారంలోకి వెళ్ళినప్పుడు వితర్కం వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు విచారము, ఆనందము, అస్మిత, ఈ 3 మాత్రమే ఉంటాయి, నీకు లక్ష్యంగా ఉంటాయి. అప్పుడు అక్కడ విచారం జరుగుతుంది. ఆ ఈ మూడింటిని కూడా కొంచెం విచారం చేస్తూ ఉండగా మళ్ళీ ఆనందం కలుగుతుంది. ఆనందం కలిగినప్పుడు విచారంలో నీకు కొంచెం నిర్ణయం అయిపోయింది అన్నమాట. అప్పుడు ఆనందం కలుగుతుంది. నేను చేసింది తర్క వితర్కం చేసేది కరెక్టే, ఇది ఈ రకంగానే ఉందని ఆ విచారంలో నిశ్చయం అయిపోతుంది. అందుకే ఆనందం వచ్చింది. ఇప్పుడు ఆనందంలో విచారం కూడా ఉండదు. ఆనందంలో పూర్తిగా లీనం అయిపోతాం. ఏంటి? విచారం కూడా అయిపోయింది అనుకోండి, ఆ విచారాన్ని కూడా వదిలేస్తావు. మూడో స్టెప్లోకి ఏంటి? ఆనందంలో లీనం అయిపోతాం. ఆనందం ఉంటుంది, అక్కడ అంతిమ అస్మిత ఉంటుంది. ఆనందము, అస్మిత, ఈ 3 స్థితులు ఉంటాయి అన్నమాట. ఈ 3 స్థితులు మనకు కలుగుతాయి. అదే విధంగా ఈ ఆనందాన్ని పొందిన తర్వాత నెక్స్ట్ 4వ స్టెప్ ఏంటి? రెండే కదా మహోదయ, ఆనందం అస్మిత రెండే కదా. అంటే స్టెప్ ఇప్పుడు మనము ఏ విషయం మీద ఫస్ట్ వితర్కం చేసినాం. వితర్కం తర్వాత విచారంలోకి వెళ్ళినప్పుడు వితర్కం అనే వెళ్ళిపోతున్నాం అట. విచారంలో లీనం అయిపోతాం. ఏంటండి? విచారంలోకి లీనం అయిపోతాం. ఆ విచారం కూడా లీనం అయిపోయినప్పుడు అక్కడి నుంచి ఇంకో 3వ స్టెప్ ఎక్కాం మనం, ఆనందంలోకి వచ్చాం. అప్పుడు విచారం కూడా ఉండదు. ఇంకా ఆనందంలో లీనం అయిపోయాం. ఆనందం అంటే 2 వెళ్ళిపోయాయి. దాని తర్వాత సమాధి కూడా ఉందా? దానికంటే ముందు స్థితి ఇంకా అస్మిత రూపం ఉంది కదా. మొత్తం 4 ఉంటాయి. వితర్కము, విచారము, ఆనందము, అస్మిత కదా. అది ముందుకు పోయే కొద్దీ ఒకటి వదులుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. సూక్ష్మంగా లోపలికి దిగే కొద్దీ వితర్కం వెళ్ళిపోతుంది, విచారం వెళ్ళిపోతుంది. ఆనందంలోకి వచ్చేసరికి ముందు 2 వెళ్ళిపోయాయి. తర్వాత అస్మితకి వెళ్ళిపోతే ఆనందం కూడా వెళ్ళిపోతుంది. అస్మితలో ఇది ఇత్తం అని చెప్పి అక్కడే లీనం అయిపోయాము. అప్పుడు అస్మిత ఇది ఇత్తం అని తెలుసుకున్నప్పుడు, అక్కడ యథార్థ స్వరూపం తెలిసినప్పుడు నీకు జీవాత్మ యొక్క స్వరూపం తెలుస్తుంది. అంటే ఇప్పుడు పృథ్వీతత్వంలో లీనమయ్యాం కాబట్టి పృథ్వీతత్వం యొక్క స్వరూపం పూర్తిగా సాక్షాత్కారం అవుతుంది. అదే మన ఆత్మ మీద కాన్సన్ట్రేట్ చేసామనుకోండి, ఈ ఆత్మ ఎలా ఉంది, ఏ రకంగా ఉంది, జీవాత్మ కర్మబంధనలు ఏ రకంగా అనుభవిస్తుంది, ఏ రకంగా దుఃఖాలను అనుభవిస్తుంది, ఏ రకంగా సుఖాలను అనుభవిస్తుంది, ఏ జన్మల్లో ఎక్కడెక్కడ తిరిగింది, అంటే ఏ రకమైన సంస్కారాలు నాలో ఉన్నాయి, వీటిని వితర్కం చేసినప్పుడు అట్లా ఇదే కర్మ పద్ధతిలో వితర్కము, విచారము, ఆనందము, అస్మితాలకు వచ్చినాం అనుకోండి, అప్పుడు ఇవన్నీ వదులుకుంటూ వచ్చేసరికి ఇది అసలు స్వరూపం అస్మితాలకు వచ్చేసి ఇది నా జీవాత్మ యొక్క స్వరూపం అని చెప్పి అక్కడ నిలబడిపోతుంది. అక్కడ జీవాత్మ యొక్క సాక్షాత్కారం చేసుకుంటుంది. మన ఆత్మని కేంద్రంగా పెట్టినప్పుడు ఇప్పుడు మనం స్థూల భూతాల్లో మనం మనసు కేంద్రీకరించాం. స్థూల భూతాల్లో పృథ్వీతత్వాన్ని కేంద్రీకరించాం. అలా దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల అంతిమ స్థితి అస్మితాలకు వచ్చి ఇదం ఇత్తం అని చెప్పి దాన్ని యథార్థంగా తెలుసుకున్నాం. ఆ పృథ్వీతత్వం యొక్క స్వరూపం మనకి యథార్థంగా ఆ సమాధిలో మనకు ప్రత్యక్షం అవుతుంది. అలా ఆ ఒక వస్తువును యథార్థంగా ప్రత్యక్షం చేసుకోవడాన్ని సంప్రజ్ఞాత సమాధి అంటాం. అంటే పృథ్వీతత్వం అంటే పూర్తిగా దాని యొక్క బయటం పూర్తిగా వచ్చేసిందండి. ఒక మొబైల్, సామాన్య వ్యక్తి ఒక మొబైల్ ను తయారు చేసేటువంటి వ్యక్తి దాని యొక్క స్వరూపం మొత్తం ఏ విధంగా తెలుస్తుందో నేర్చుకున్న తర్వాత, అదేవిధంగా ఈ పృథ్వీ ఏ రకంగా పనిచేస్తుంది, బ్రహ్మ ఈశ్వరుని ద్వారా సృష్టి రచించబడింది. ఈ సృష్టిలో పృథ్వీతత్వాన్ని ఏ రకంగా జన కళ్యాణం కోసం ఏ రకంగా దాన్ని బ్రహ్మాండం ఏ రకంగా ఉపయోగపడుతున్న వస్తువు యొక్క స్వరూపం, ఈ పృథ్వీతత్వం యొక్క స్వరూపం యథార్థంగా మనకు కనిపిస్తుంది. ప్రతి క్రియాకలాపము సృష్టిలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, ఏ రకంగా పనిచేస్తుంది అనేది మొత్తం యథార్థంగా తెలుస్తుందండి. కాబట్టి ఆ యథార్థమైన జ్ఞానమే మనకు సంప్రజాత సమాధిగా మారుతుంది. అంటే సంప్రజాతం అంటే సమ్యక్ ప్రజ్ఞాత అని చెప్పాను కదా, అది ప్రకృష్టంగా జ్ఞానాన్ని మనకు అందజేస్తుంది. అట్లా నువ్వు ఏ విషయం మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ విషయతత్వం తెలుస్తుంది. పృథివీ తత్వం చేసాం, అలాగే జలతత్వం మీద కాన్సన్ట్రేట్ చేసాం అనుకోండి, అక్కడ జలం యొక్క స్వరూపం ఏ రకంగా మనకు జీవాత్మలకు, పశు పక్షాదులకు, వనస్పతులకు ఏ రకంగా సహాయపడుతుంది, ఏ రకంగా జలం అనేది పూర్తిగా బ్రహ్మాండంలో
పంచభూతం ఏ రకంగా ఉపయోగపడుతున్నది అది కూడా యథార్థమైన జ్ఞానం మనకు అక్కడ తెలుస్తుంది ఎప్పుడు ఇదే విధంగా వెళ్ళినప్పుడు. అదేవిధంగా పంచభూతాల విషయం అగ్ని విషయం, అగ్నితత్వం మీద, వాయుతత్వం మీద, అలాగా ఆకాశతత్వం మీద, ఈ 5 తత్వాల మీద మనం తెలుసుకున్నప్పుడు ఈ బ్రహ్మాండం యొక్క రహస్యం మనకు తెలుస్తుంది. ఈ బ్రహ్మాండం యొక్క రహస్యం తెలుసుకున్నప్పుడు ఈ బ్రహ్మాండం మీద మనకి యథార్థ జ్ఞానం తెలుస్తున్నామంట. ఈ బ్రహ్మాండం ఏ రకంగా ఉంది, ఏ రకంగా నడుస్తుంది, ఏ బ్రహ్మాండం ఎటువంటి మార్పులు నడుస్తున్నాయి, ఎప్పుడు ఏ రకమైన ప్రళయం వస్తుంది, ఎప్పుడు ఏ రకమైన స్థితి కలుగుతుంది అనేది మనకు ఈ పంచభూతాల యొక్క యథార్థ జ్ఞానం తెలుసుకున్నప్పుడు మనకు సమాధి పట్ల అంటే ఆత్మ పట్ల, పరమాత్మ పట్ల మనకు తెలుసుకోవాలని జిజ్ఞాస భావన కలుగుతుంది. సృష్టి యొక్క రచన ఈ రకంగా ఉందంటే, పరమాత్మ యొక్క సంరచన ఈ రకంగా ఉందంటే, ఆత్మ యొక్క ఆనందం ఏ రకంగా ఉంటుందో, ఆత్మ యొక్క ఇవన్నీ సంసారంలో ఉండే క్షణికమైన సుఖాలు, ఇది యథార్థం కాదు, ఇది శాశ్వతమైన నిత్య ఆనందాన్ని పొందాలి అంటే ఆ పరమాత్మ యొక్క సుఖాన్ని పొందినప్పుడే, ముక్తిని పొందినప్పుడే, అసంప్రజాత సమాధికి వెళ్ళినప్పుడే మనకి ఇది కలుగుతుంది అనే భావన మనకు అత్యధికంగా ప్రబలంగా ఉంటుంది. కాబట్టి ఈ సమాధి స్థితిలో మనం ఈ రకంగా వెళ్ళాలి. అది ఎవరైనా మీరు సాధన చేసేవాళ్ళు ఏ రకంగా చేయాలంటే ఒక విషయం కాన్సన్ట్రేట్ చేయండి. అది ముందు వితర్కం, దాని గురించి ఆలోచిస్తుండే ఏ విషయమైనా కావచ్చు. అలా ఆలోచించడం వలన అది విచారంలోకి మారిపోతుంది. ఆ విచారంలోకి విచారణ చేస్తూ ఉండగా అది యథార్థంగా విచారణ చేసిన వస్తువు కరెక్టా కానిది మనకు అక్కడ నిశ్చయం అవుతుంది. నిశ్చయం అయినప్పుడు మనకు ఆనందం వస్తుంది అన్నమాట. లేదంటే నిశ్చయం అయ్యేంత వరకు విచారణ నడుస్తూ ఉంటుంది. అక్కడ నిశ్చయం అయిన తర్వాత ఇది కరెక్టా కాదని తెలిసిపోతుంది అక్కడ మనకు. ఇది ఇలా ఉంది, ఇది ఇలా కాదు. అప్పుడు మా ఆనందం వస్తుంది. వస్తువు యొక్క స్వరూపం తెలిసిపోయి ఇది ఇలా ఉంది, ఇలా కాదని చెప్పి తర్వాత అది తెలుసుకుని ఇది ఇలాగే అని చెప్పి నిశ్చయాత్మకంగా పూర్తిగా ఒక యథార్థం స్వరూపం నీకు ముందుకు వచ్చేస్తుందన్నమాట. అప్పుడు ఆ స్థితికి ఎప్పుడైతే కలిగిందో దాన్ని సంప్రజాత సమాధి అంటాము. ఈ రకంగా మనం వెళ్ళాలి పద్ధతి. అట్లా నువ్వు ముందుకు వెళ్ళే కొద్దీ మొట్టమొదటి స్టెప్ ఏదైతే ఉన్నది మనం వదులుతూ ముందుకు వెళ్ళిపోతామంట. అంటే ఇప్పుడు ఒక రకం చెప్పాలంటే మనకు స్థూల భూతాలు ఏంటి, మనకు ఇప్పుడు పృథ్వీతత్వం చెప్పాం. పృథ్వీతత్వం అంటే స్థూలంగా ఉన్నప్పుడు పృథ్వీతత్వాన్ని మనం కేంద్రీకరించినప్పుడు అది పృథ్వీతత్వం యొక్క స్వరూపం కనిపిస్తుంది. విచారంలోకి వచ్చామనుకోండి, స్థూల భూతం యొక్క గుణం ఏంటి, గంధగుణం. ఆ గంధగుణం యొక్క మనకు తెలుస్తుందన్నమాట. ఈ గంధగుణాన్ని తెలుసుకున్నప్పుడు సంసారంలో అయితే ఎన్నైతే గంధాలు ఉన్నాయి, సుగంధాలు ఉన్నాయి, దుర్గంధాలు ఉన్నాయి, అవన్నీ తెలుస్తాయండి. నువ్వు ఏది పట్టుకుంటే అది తెలిసిపోతుందన్నమాట. ఎన్ని రకాల సుగంధాలు ఉన్నాయి. ఇప్పుడు పుష్పాలు, ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క సుగంధం ఉంటుంది. వంటకాల్లో ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క రుచికరమైన సుగంధం ఉంటుంది. అలాగా దుర్గంధాలు కూడా ఉన్నాయి రకరకాలుగా. సో ఈ గంధం ఏ రకంగా పనిచేస్తుంది, పృథ్వీతత్వంలో గంధగుణం ఎలా ఉంది, సుగంధ గుణం ఎలా ఉంది, ఈ గంధ గుణాల గురించి మొత్తం స్వరూపం అంతా నీకు తెలిసిపోతుంది. ఈ రకంగా పనిచేస్తుందని చెప్పి అట్లా విచారణలో సూక్ష్మంగా తెలుసుకుంటాం. అలాగా ఈ పృథ్వీతత్వం యొక్క స్వరూపం యథార్థంగా ఏ గుణం ఎలా పనిచేస్తుంది తెలిసినప్పుడు మనకు సంప్రజాత సమాధిలో మనకు ప్రకృష్టంగా యథార్థంగా అర్థమవుతుంది. అందుకే సంప్రజాయత అంటే ప్రకృష్టంగా ఏదైతే మనకు జాతం అవుతుందని సంప్రజాత సమాధి అని చెప్పాము. ఇలాగా వస్తువు యొక్క యథార్థ స్వరూపం మనకు తెలియాలి. అదే విధంగా మనం మన శరీరం మీద కాన్సన్ట్రేట్ చేసామనుకోండి, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు మొత్తం ఏది ఏ రకంగా పనిచేస్తుంది, ఏ నసనాడు ఏ రకంగా పనిచేస్తున్నాయి, మొత్తం బయట దశ ప్రాణాలు ఉన్నాయి. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానం అని చెప్పి ఈ ప్రాణాల యొక్క శరీరం మొత్తం ఏ రకంగా పనిచేస్తుంది అనేది మొత్తం నీకు తెలుస్తుంది. ఎక్కడ ఏ మూలన ఏ జబ్బు ఉంది, ఏ రోగం ఉంది అవి కూడా తెలుస్తాయి. వాతపిత్త కఫాలు ఎక్కడ ఏ రకంగా ఎక్కువగా ఉన్నాయి, ఏవి తక్కువగా ఉన్నాయి, ఇంకా ఎక్కడ ఏ లోపం ఉంది అనేది కూడా మొత్తం తెలుస్తుంది. అందుకే యోగం ద్వారా కూడా మనం మన జబ్బులు నయం చేసుకోవచ్చు, మన రోగాలను దూరం చేసుకోవచ్చు. కానీ ఒక పద్ధతి ప్రకారం వెళ్ళినప్పుడు అని తెలిసిపోతాయన్నమాట. ఇప్పుడు మనకు వస్తువు ఈ శరీరంలో ఈ రోగం ఉందంటే దీనికి సమాధానం కూడా ఉందా, సమస్య ఉందంటే సమస్యకు సమాధానం ఉంది. ఇప్పుడు ఆ వస్తువు యొక్క విషయం తెలిసినప్పుడు శరీరంలో నాకు ఈ జబ్బు ఉంది, ఈ రోగం ఉంది అన్నప్పుడు దీనికి నయం చేయాలంటే ఈ రకం చేసుకోవాలి, దానికి సొల్యూషన్ ఉంటుంది. అలా చేసుకోవడం వల్ల మనకు దానికి సమాధానం దొరుకుతుంది అన్నమాట. ఇప్పుడు చాలా మందికి చాలా మంది డాక్టర్లు కూడా ఈ శరీరంలో ఉండే అవయవాల గురించి పూర్తిగా చెప్పలేదండి. స్థూలంగా కనిపించేటువంటి విషయాలను మాత్రమే వాళ్ళు చెప్పగలుగుతారు. అంతే చాలా సూక్ష్మంగా ఉన్నాయి. వాటిని చెప్పడానికి వదిలేస్తూ ఉంటుంది అన్నమాట. ఏంటి ఈ జబ్బు ఏంటో అర్థం కాలేదని చెప్పి కొంటే డాక్టర్లకు కూడా అంతుపట్టం అనమాట. అటువంటి విషయాలను కూడా యోగ సాధకులు ఆ ధ్యాన స్థితిలో ఇక్కడ సంప్రజాత సమాధికి వెళ్ళి శరీరం మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఆ శరీరంలో ఎక్కడ ఏ జబ్బు ఉందని తెలిసిపోతుంది అన్నమాట. దాన్ని తెలుసుకొని ఇక్కడ ఈ లోపం ఉందని చెప్పి దానికి అనుకూలంగా మనం పత్యం చేసుకోవడం వల్ల, దానికి అనుగుణమైనటువంటి ఔషధాలు తీసుకోవడం వల్ల మనం ఆ రోగాన్ని నయం చేసుకోవచ్చు.
ఇది ఒక యోగ సాధకుడు శరీరం మీద ఎంత ఆసక్తి ఉండేది కానీ ఇటువంటి విషయాల పట్ల శ్రద్ధ చూపదన్నమాట. అయినా కూడా ఎప్పుడు తెలుసుకోవాలంటే ప్రక్రియ పద్ధతి ఏ విషయం మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ రకంగా మనం ఈ రకంగా పద్ధతి వితర్కము, విచారము, ఆనందము, అస్మిత రూపానుగమలోకి స్థితి ప్రకారంగా ప్రకృష్టంగా యథార్థంగా తెలుసుకోవాలంటే ప్రక్రియ విధానం ఈ రకంగా ఉంటుంది. అంటే ఏ విషయ వస్తువు పట్ల మనం కాన్సన్ట్రేట్ చేసినా ఆ విషయ వస్తువు యథార్థంగా తెలిసిపోతుంది. కాబట్టి ఈ రకంగా తెలుసుకోవాలి. సాధన చేసేటప్పుడు మనం ఈ రకంగా ఏ వస్తువును మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఇప్పుడు గాయత్రి మంత్రం జప చేస్తున్నాం అంటే ఆ గాయత్రి మంత్రం యొక్క యథార్థ స్వరూపం ఏంటి? నాకు సద్బుద్ధి కలిగించమని ప్రార్థన, దాంట్లో నాకు బుద్ధిని ప్రసాదించమని చెప్పి ఆ పరమాత్మను కోరుకుంటా. ఆ మంత్రం యొక్క రహస్యం అది, మంత్రం యొక్క విచారణ అది. అని నాకు సద్బుద్ధి కావాలంటే నువ్వు అదే విషయాన్ని నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తావు. అలా విషయాన్ని కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల నీలో ఏ గుణాలు ఉంటే ముందు నీకు తెలియాలి. నాలో ఈ సంస్కారాలు ఉన్నాయి, అందుకే నాలో ఈ దుఃఖం ఉంది. నాలో ఈ సంస్కారాలు ఉన్నాయి, అందుకే నాలో ఈ సుఖం ఉంది. అట్లా నీలో గుణాలేంటి అగుణాలేంటి తెలుస్తుంది అన్నమాట. నీ గుణాలు అగుణాలు తెలిసినప్పుడు గుణాలను పెంపొందించుకోవడం కోసం, అవగుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తావు. ముందు నీ యొక్క స్వరూపం నీకు తెలుస్తుంది. అప్పుడు నీకు బుద్ధి సూక్ష్మం కావడం వల్ల ప్రతి విషయం త్వరగా గ్రహించుకొని ముందుకు వెళ్తావు, బుద్ధితత్వాన్ని పెంచుకోగలుగుతావు. అంటే ప్రతి విషయాన్ని గ్రహించుకునే శక్తి సామర్థ్యం నీలో పెరుగుతుంది, ఊహాపోహ పెరుగుతుంది. అట్లా నువ్వు ఏ విషయం కాన్సన్ట్రేట్ చేసావంటే ఆ విషయం పట్ల నీకు అధికారం వచ్చేస్తుంది. అలాగా ఆ విషయం పట్ల అయితే అధికారం వస్తుందని సంప్రదాయ సమాధి అని చెప్పి చెప్పుకున్నాము. అస్తు అండి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ భాషని చూడండి. తత్ర ప్రథమ చతుష్టయానుగత సమాధి సవితర్క సమాధి. సవితర్క సమాధిలో ఈ 4 ఉంటాయి. రెండవది ద్వితీయో వితర్క వికరః సవిచార. అక్కడ వితర్కం ఉండదు, ఓన్లీ విచారం ఉంటుంది, దాన్ని సవిచార సమాధి అని చెప్పాము. తృతీయో విచార వికర, విచారం కూడా వెళ్ళిపోతుంది, దాన్ని సానంద సమాధి అని చెప్పాము. అంటే ఆనందంలో లీనమైపోవటం, ఇంకా నిశ్చయమైనప్పుడు అక్కడ ఆనందం వచ్చేస్తుందన్నమాట, సానంద. చతుర్థ తద్వికలః, ఆ ఆనందం కూడా వెళ్ళిపోతున్నమాట, ఆనందం వచ్చిన తర్వాత వెళ్ళిపోయి చతుర్థ తద్వికలః అస్మిత మాత్ర ఇది. అస్మి, ఇది ఇలాగే ఉండే, పూర్తిగా ఈ వస్తువు యొక్క యథార్థం ఇదే అని చెప్పి నిశ్చయం అవుతున్నాడు. అస్మిత ఇది ఇలాగే ఉంది. ఒక ఆత్మస్వరూపంలోకి వెళ్ళామనుకోండి, అస్మిత నేను నా జీవాత్మ యొక్క స్వరూపము ఇలాగే ఉంది, శరీర రాహిత్యంగా వివేక ఖ్యాతిని పొందుతాను అన్నమాట. వివేక ఖ్యాతి అంటే ఈ శరీరం వేరు, ఈ ఆత్మ యొక్క స్వరూపం ఇది, నా అసలు స్వరూపం ఇది అని చెప్పి అస్మిత నేను అని చెప్పి మనకు అక్కడ లీనమైపోతాడు, ఆత్మస్వరూపం లీనమైపోతాడు. అదే అస్మిత యొక్క సమాధి. దీన్ని శరీరంలో తీసుకున్నప్పుడు మనం ఇలా విచారణ చేసుకుంటూ పోవడం వలన లాస్ట్ అస్మిత సమాధిలోకి వచ్చేసరికి ఈ శరీరాన్ని పూర్తిగా వివేకంతో అది వేరు చేస్తావు, ఆత్మస్వరూపంలో లీనమైపోతావు. ఆత్మస్వరూపంలో లీనమైనప్పుడు ఆ యథార్థంగా నీకు అసలు స్వరూపం ఏంటో నీకు కనిపిస్తుంది. ఇది నా అసలు స్వరూపం, ఇదంతా నేను ఈ శరీరం ఒక కవచం లెక్క నేను వేసుకున్నాను, ఈ కవచాన్ని ఎప్పుడెప్పుడు తీసివేయాలని నీకు తాపత్రం జిజ్ఞాస కలుగుతున్నమాట. ఈ కవచం ఉన్నంతసేపు నాకు ముక్తి కలగదు, ఈ కవచని ఇలాగో వెలుగొట్టుకోవాలంటే ఈ కర్మలు ఉన్నాయి, ఈ కర్మలు నశింపచేయాలి, కర్మలు దగ్ధభ్యం చేసుకోవాలి అనే కోరిక ప్రబలం అవుతుంది. ప్రబలైనప్పుడు దానికి తగ్గట్టుగానే ప్రయత్నం చేయడం వలన మనము ఈ ముక్తి వైపు వెళ్ళిపోతాము, కర్మలు నాశనం చేసుకొని అసంప్రజాత సమాధికి వెళ్తాము. ఒక్కసారి సంప్రజాత సమాధి కలిగిందంటే, యథార్థ జ్ఞానం కలిగిందంటే మళ్ళీ ఎన్నికి తిరిగి చూడవండి. నీ యొక్క అసలు స్వరూపం ఒక్కసారి దర్శించుకున్నామంటే అసంప్రజాత సమాధికి వెళ్ళాలని చెప్పి ఆత్మ దర్శనం చేసుకోవాలని చెప్పి మీకు కలుగుతుంది. సంప్రజాత సమాధిలో కొంచెం పరమాత్మ యొక్క సాక్షాత్కారం కొంచెం అవుతుంది, కానీ అంత స్పష్టత ఉండదు. జీవాత్మ యొక్క స్వరూపం ఏ విధంగా స్పష్టత ఉంటుందో అంత స్పష్టత ఉండదు, కానీ అనుభూతి అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఆ అనుభూతిని పొందాక ఖచ్చితంగా అసంప్రజాత సమాధిలోకి వెళ్ళాలి. నా ఆత్మ యొక్క స్వరూపం ఇంత ఆనందాన్ని ఇస్తుందంటే పరమాత్మ యొక్క స్వరూపం పరమాత్మ యొక్క లో లీనమైనప్పుడు ఎంత ఆనందాన్ని ఇస్తుందని చెప్పి మనకు అప్పటికి యోగి అర్థం చేసుకోగలుగుతాడు. అందుకే అటువైపు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట. కాబట్టి ఇవన్నీ మనం ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతాయి. కొంచెం సూక్ష్మంగా, ఎందుకంటే మనం సామాన్య స్థితిలో ఉన్నాం కాబట్టి వీటిని ఊహించుకోవడం కూడా మన కల్పన కంటే దూరం, మన కల్పనలో కూడా చేసుకోలేం, ఊహించాలని కూడా కష్టమే. కానీ ఖచ్చితంగా ఇవి మన శాస్త్ర ప్రమాణం, ఋషి యొక్క భాష్యం కాబట్టి ఈ రకంగా చెప్తున్నట్టే నిజంగా అలాగే ఉంది అనే నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయడం వల్ల మనకు ఈ స్థితి కలుగుతుంది. అందుకే మనకు విభూతి పాదంలో వస్తున్నది. విభూతి పాదంలో నిజంగా నేను చేసేది కరెక్టా కాదు, నిజంగా ఇంత శక్తి సామర్థ్యం ఉందా, ఏదో కళ్ళు మూసుకొని చేస్తా ఉన్నాను, ఏంటి నిజంగా వస్తుందా, నిజంగా ఈ రకంగా చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు గంధ తన్మాత్ర చెప్పాం అంటే పృథ్వీ తత్వం మీద కాన్సన్ట్రేట్ చేయండి. నీకు సంసారంలో ఎన్నైతే ఇప్పుడు బ్రహ్మాండం ఎన్నైతే గంధంలో ఒక్కసారి నువ్వు చూసి నువ్వు మనసులో అనుకుంటే ఆ గంధం వచ్చేస్తుంది. ఇప్పుడు నీకు ప్రసిద్ధమైన గంధాలు ఉన్నాయి. ఇప్పుడు గులాబీ పుష్పం కావచ్చు, మందార పుష్పం కావచ్చు, దాని సుగంధం నీకు అనుభూతిలో ఉంది. ఇప్పుడు మీరు ఊహించుకున్న ఆ గంధం వచ్చేస్తుంది.
అలాగే ఎన్నైతే సుగంధాలు ఉన్నాయో, పదార్థం యొక్క స్వాదిష్టమైన రుచులు ఉన్నాయో ఒక్కసారి నీ మనసులో అనుకుంటే ఆ వస్తువు సుగంధం నీకు వచ్చేస్తుందండి. ఒక్కసారి అనుకోని ఆ మొత్తం వచ్చేస్తుంది. ఎందుకు? దాని మీద నువ్వు అధికారాన్ని పొందావు, సమాధి ద్వారా ఆ అధికారాన్ని పొందావు. అది నువ్వు ఒకసారి చూసి ఇట్లా మనసులో అన్నా అంటే అది వచ్చేస్తుంది. ఆ శక్తి, ఆ సామర్థ్యం ఇలా వచ్చేస్తుంది. ఎందుకు? దాన్ని పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి దాని యొక్క యథార్థ తత్వం తెలుసుకున్నావు కాబట్టి ఆ సిద్ధి నీకు లభిస్తుంది. దీంట్లో ఇంత శక్తి సామర్థ్యం ఉందంటే, ఇంకా ఆత్మ దగ్గర, పరమాత్మ దగ్గర, ఈ బ్రహ్మాండంలో ఇంత శక్తి ఉందంటే ఆ పరమాత్మ దగ్గర ఎంత జ్ఞానం ఉందో అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. జిజ్ఞాస ప్రబలం అవుతుంది. అందుకే ముందుకు వెళ్ళిపోతాం. ఇది కూడా నాకు వద్దు, ఇది కూడా నాకు బాధాకరమైన విషయమే, ఇది కూడా ఈ సంసారం అనేది క్షణ కాలమే ఉంటుంది. ఎందుకంటే దీనికి సంయోగం వియోగం ఉంది. సృష్టి ఎల్లప్పుడూ నిరంతరంగా నడవదు. ఇది సంయోగం అంటే సృష్టి అంటే ప్రళయం కూడా ఉంటుంది, ప్రళయం అంటే సృష్టి ఉంటుంది. ఈ సంయోగ వియోగం ఉందంటే అక్కడ దుఃఖం ఉంటుంది. కాబట్టి ఈ సంయోగ వియోగ చక్రంలోకి రాకూడదు, నేను ముక్తిలోకి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆత్మ ప్రబలంగా సంస్కారం ఉండటం అలా అనుభూతిని పొందడం వలన, సంస్కారం ప్రబలం కావడం వలన ముందుకు వెళ్తూ ఉంటుంది, అసంప్రజాత సమాధి వైపు వెళ్తుంటుంది. కాబట్టి ఈ సంప్రజాత సమాధి పొందడం కోసం ఇది ఒక పద్ధతి. స్థూల విషయాలు, తర్వాత సూక్ష్మ విషయాలు, తర్వాత దానికంటే సూక్ష్మ విషయం తెలుస్తుంది. ఆ సూక్ష్మ విషయంలోకి వెళ్తే యథార్థంగా ఇది ఇత్తం అని చెప్పి మన వస్తువు యొక్క పరిజ్ఞానం యథార్థంగా తెలిసిపోతుంది. అలా తెలుసుకోవడానికి సంప్రజాత సమాధి అంటాము. అది ఇంకా పూర్తిగా ప్రకృష్టంగా దాంట్లో అంతకన్నా నువ్వు దీంట్లో ఏమైనా తెలుసుకోవాల్సింది ఏమి ఉండదు, అంతకన్నా ఎక్కువ ఏమో ఉండదు దాంట్లో. ఇంకా అది యథార్థం అంట, వస్తువు యొక్క స్వరూపం పూర్తిగా చూపిస్తుంది. దాంట్లో మళ్ళీ ఏం దాగి ఉండమాట. నీకు తెలియని వస్తువు అంటే ఏం లేదు. పృథ్వీతత్వం అని చెప్పాం కదా, దాంట్లో పూర్తిగా దాని క్రియాకలాపం ఏ రకంగా అయితే పరమాత్మ సృష్టించాడు, ఏ రకంగా దాని క్రియాకలాపాలు పెట్టాడో మొత్తం యథార్థంగా కనిపిస్తుంది. అలాంటి స్థితిని మనం పొందాలి. అదే మనం శరీరం యొక్క రహస్యాన్ని తెలుసుకుంటే శరీరంలో ఒక్కొక్క నస్నాడి ఏ రకంగా పనిచేస్తుందో మనకు తెలిసిపోతుంది. అట్లాగే మనం ఇవన్నీ గౌన్ విషయాలు కాబట్టి మన ముఖ్య విషయం ఆత్మ యొక్క ఆనందాన్ని పొందాలి. కాబట్టి ఆత్మ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఆత్మ యొక్క స్వరూపం, ఆ శరీరం, ఇప్పుడు మన మైండ్ అంతేంది, ఈ శరీరమే సంపూర్ణ ఇదే అనుకుంటున్నాం, ఈ శరీరమే అన్ని అనుకుంటున్నాం. అప్పుడు నీకేమనిపిస్తుంది? ఈ ప్రకారం సంప్రజాత సమాధికి వెళ్ళినప్పుడు ఓ అసలు స్వరూపం నాది ఇది, నువ్వు కవచం ఉడుకు నీకు బాగా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదా అనిపిస్తుంది నీకు. కానీ ఇది శరీరం ఉన్నంతసేపు మనకు అది కలగదు కాబట్టి, కర్మలు బంధనాలు ఉన్నాయి కాబట్టి, సంస్కారాలు అలా ఉన్నాయి కాబట్టి తప్ప సమాధిలో కూర్చున్నంతసేపు, ఆ ధ్యాన స్థితిలో కూర్చున్నంతసేపు ఆ స్థితిలో పూర్తిగా లీనమైపోతావు. అస్మితాలో కూర్చొని ఉంటావు, అప్పుడు పూర్తిగా మర్చిపోయావు. కానీ సమాధి భంగం కాగానే, సమాధి ధ్యాన స్థితి భంగం కాగానే మళ్ళీ విత్తాన అవస్థలోకి వచ్చి రాగానే ఆ స్థితి మనకు ఉండదు. మళ్ళీ అంటే ఆ అనుభూతి ఉంటుంది, కానీ అక్కడ ఉన్నటువంటి సమాధి స్థితిలో ఉన్నటువంటి ఏదైతే ఆనందం ఉందో అది సమాధి నుంచి బయటికి రాగానే ఆ స్థితి కలగదు. అనుభూతి మాత్రం ఉంటుంది. ఆ అనుభూతి ఎల్లప్పుడూ నిరంతరంగా ఉండాలి అంటే మనం ఇంకా అసంప్రజాత సమాధి వైపు కూడా వెళ్ళాలి. మన కర్మలను నాశనం చేసుకోవాలని చెప్పి మనకు ఒక ప్రేరణ, అనుభూతి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది సంప్రజాత సమాధి యొక్క ప్రక్రియ చెప్పారు. నెక్స్ట్ అసంప్రజాత సమాధి. ఇప్పుడు సంప్రజాత సమాధి మనకు సంప్రజాత సమాధి కలుగుతుంది చిత్తంలో ఉండే వ్యక్తులు నిరోధించడం వలన, లేదా అసంప్రజాత సమాధి కలుగుతుంది. ఇప్పుడు సంప్రజాత సమాధి చెప్పుకుని దాంట్లో 4 రకాలు ఉన్నాయి. ఇది ఒక్కొక్క విషయం పట్ల మనం తర్క వితర్కము, తర్వాత విచారము, తర్వాత ఆనందము, అస్మిత ఇవన్నీ కలుగుతాయని చెప్పాము ప్రక్రియ. అలా కలిగితే దాన్ని సంప్రజాత సమాధి అని చెప్పాము. నెక్స్ట్ అసంప్రజాత సమాధి చూసుకోండి, ఇదేమంటుంది. అసంప్రజాత సమాధి ఏం కలుగుతుంది ఇక్కడ చూడండి. నెక్స్ట్ చూసుకోండి. ఇక్కడ అసంప్రజాత సమాధికి 18వ సూత్రం అండి. దీనికంటే ముందు విరామ ప్రత్యయాభ్యాస పూర్వ సంస్కార శేషో అన్యః, దీనికంటే ముందు ఒక అవతరణకి ఇచ్చాడు పైన. అథ అసంప్రజాత సమాధి కిం ఉపాయ కిం స్వభావో వా ఇది. ఇప్పుడు సరే, సంప్రజాత సమాధిలో ఈ 4 రకాలు ఉంటాయి, వితర్కము, విచారము, ఆనందము, అస్మిత ఉంటాయని చెప్పాము. కానీ అసంప్రజాత సమాధికి ఏ ఉపాయం, అసంప్రజాత సమాధిని పొందాలి, వాటి యొక్క ఉపాయం ఏంటి? ఉపాయం అంటే ఇదే పరవైరాగ్యం చెప్పుకున్నా. ఆ పరవైరాగ్యం ఎలా కలుగుతుంది, వాటి యొక్క స్వరూపం, అసంప్రజాత సమాధి స్వరూపం ఎలా ఉంటుంది. ఇప్పుడు సంప్రజాత సమాధి ఏం చెప్పామంటే దాన్ని ఆ విషయం పట్ల ఆ ఏదైతే స్థూలభూతం ఏదైతే పంచభూతాల్లో ఏంటి ఒక పృథ్వీతత్వం ఏదైతే ఉందో దాన్ని కాన్సన్ట్రేట్ చేయడం వలన, దాన్ని తర్క వితర్కం చేయడం వలన అది విచారంలోకి వెళ్ళిపోతుంది, విచారం ఆనందంలోకి వెళ్ళిపోతుంది, తర్వాత అస్మితా గుణంలోకి వెళ్ళిపోతుంది అని చెప్పాం. కానీ అసంప్రజాత సమాధిలోకి వెళ్ళిన తర్వాత విషయ వస్తు ఏ రకంగా ఉంటుంది, ఆత్మ యొక్క స్వరూపం ఏ రకంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ అసంప్రజాత యొక్క స్వరూపం ఇక్కడ తెలియజేస్తున్నారు. చూడండి, ముందు మహర్షి పతంజలిక సూత్రం ఏమని చెప్తున్నారంటే ఇక్కడ విరామ ప్రత్యయాభ్యాస పూర్వ సంస్కార శేషో అన్యః. ఏంటండి అంటే ఇప్పుడు సంప్రజాత సమాధిలో ఒక విషయం ఉందండి, ఏదో ఒక విషయం స్థూలభూతాన్ని మనం కాన్సన్ట్రేషన్ చేసాం, అక్కడ ఒక విషయం ఉంది. కానీ విరామ ప్రత్యయ అంటే
ఇక్కడ విరామం చేశాం. ఏది ప్రతి ఒక సంప్రజాతం ఒక విషయం ఉంది కదా, ఆ ఒక్క విషయం కూడా వద్దు, చిత్తంలో ఉండే ఒక విషయం కూడా పూర్తిగా నిరోధించేశాం. ఆ విరామం చేశాం అంటే నిలబెట్టేశాం. విరామం అంటే ఏమిటి? అక్కడికి ఏం జరగదు అన్నమాట, ఏ వృత్తి ఉండదు, ఏ ఆలోచన ఉండదు, దాన్ని విరామం అంటాం. విరామ ప్రత్యయ అభ్యాస పూర్వ. విరామం చేసిన తర్వాత ఆ విరామ స్థితికే మాటి మాటికి అభ్యాసం చేయడం వలన ఏదైతే సంస్కారం ఏర్పడుతుందో, అభ్యాసం చేయడం వలన ఏ సమాధి కలుగుతుందో దాన్ని అసంప్రజాత సమాధి అంటాము. అంటే ఆ చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో సంప్రజాత సమాధి ఒక విషయం ఉంటుందని చెప్పాం కదా, స్టార్టింగ్ లో చెప్పినాం. ఏకాగ్ర చేతసి సంప్రజాత సమాధి అని చెప్పాం. దాన్ని ధర్మమేఘ సమాధి కూడా చెప్పుకున్నాం. ప్రసంఖ్యానాన్ని కూడా పేరు చెప్పుకున్నాం. ధర్మమేఘ సమాధి అంటే ఏకాగ్రత అవస్థలో మనకు సంప్రజాత సమాధి కలుగుతుంది. ఇప్పుడు ఎందుకు ఒక విషయం మీద ఏకాగ్రత చేశాం కాబట్టి, కాన్సన్ట్రేషన్ చేశాం కాబట్టి ఆ వస్తువు యొక్క యథార్థం జ్ఞానం కలిగింది. కానీ సర్వవృత్తి నిరోధే, అన్ని వృత్తులు నిరోధించినప్పుడు దాన్ని అసంప్రజాత సమాధి అంటున్నాము. ఇక్కడ అదే అంటున్నారు విరామ ప్రత్యయ. ఒక ప్రత్యయం అంటే జ్ఞానం. ఆ ఒక విషయం పట్ల జ్ఞానం ఉంది మనకు, ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఆ విషయం పట్ల విరామం చేశామనుకోండి, విరామ ప్రత్యయ. ఆ విరామం చేసినప్పుడు ఏదైతే స్థితి కలుగుతుందో, ఏదైతే సంస్కారం ఏర్పడుతుందో ఆ సంస్కారం మాత్రమే మనకు శేషంగా మిగులుతుంది. అటువంటి స్థితిని అసంప్రజాత సమాధి అంటాము. అంటే ఆ చిత్తంలో ఉండే వృత్తిని పూర్తిగా నిరోధించినప్పుడు, విరామం చేసినప్పుడు, ఆ జ్ఞానానికి విరామం చేసినప్పుడు ఏదైతే స్థితి కలుగుతుందో అసంప్రజాత సమాధి అంటాము. ఆ అసంప్రజాత సమాధికి అభ్యాస పూర్వ, దాన్ని అభ్యాసం చేయడం వల్ల, అంటే చిత్తంలో నిరోధించినప్పుడు ఏ స్థితిలో అయితే ఉంటావో, అంటే ఆత్మ పరమాత్మ యొక్క స్వరూపం లీనం అయిపోతుంది. చిత్తానికి పూర్తిగా ఒక్క విషయం కూడా లేదు, పూర్తిగా స్తబ్దం అయిపోయింది. ఆత్మ స్వరూపంలో ఉండి పరమాత్మ స్వరూపంలో లీనం అయిపోయింది అన్నమాట. ఆత్మ తన స్వరూపాన్ని తెలుసుకొని పరమాత్మ స్వరూపం లీనం అయిపోయింది, అక్కడ ఎటువంటి వృత్తి లేదు. అప్పుడు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ విరామం యొక్క సంస్కారం పడుతుందండి. విరామ స్థితి యొక్క సంస్కారం పడుతుంది. ఇప్పుడు మనం అధ్యయనం చేస్తున్నాం, ఇప్పుడు సంప్రజాత సమాధిలో ఉన్నాం, ఒక విషయం పట్ల యథార్థ జ్ఞానం తెలుసుకుంటున్నాం, అక్కడ ఒక సంస్కారం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం, విద్యాభ్యాసం చేస్తున్నాం, విద్యాభ్యాసానికి ఒక సంస్కారం మనలో ఏర్పడుతుంది. ఇలా చేయడం వల్ల నువ్వు ఏం చేస్తే, క్రియాకలాపాలు ఏం చేస్తే అది ఒక సంస్కారం మనలో పడుతూ ఉంటుంది అన్నమాట. అలాగా అసంప్రజాత సమాధిలో నువ్వు విషయాన్ని పూర్తిగా నిరోధించావు కదా, విషయాన్ని నిరోధించినప్పుడు ఆ సంస్కారం మన మీద పడుతుందన్నమాట. ఎందుకంటే ఆత్మ తన స్వరూపంలో లీనమైపోయింది అన్నమాట. అప్పుడు వర్తమాన జీవితంలో ఉన్నటువంటి శరీరం సహితంగా ఉన్నప్పుడు ఏవైతే సంస్కారాలు ఉన్నాయో, కర్మలు ఉన్నాయో, ఇప్పుడు ఏం లేవు. ఓన్లీ జన్మాంతర సంస్కారాలు ఏవైతే అవి మాత్రమే ఉన్నాయి. అందుకే ఆ స్థితిని అభ్యాసపూర్వం చేయడం వల్ల సంస్కారో శేష అన్యః, సంస్కారం మాత్రం శేషం మిగులుతుంది. అటువంటి స్థితినే అసంప్రజాత సమాధి అంటాము. సంస్కారాలు మాత్రమే శేషంగా మిగిలిపోతాయి, అటువంటి స్థితినే అసంప్రజాత సమాధి అంటాం. చిత్తంలో వృత్తులు ఏం పనిచేయడం, చిత్తం పూర్తిగా కర్మను నిరోధించేసింది, నిలబెట్టేసింది. అప్పుడు కేవలం జన్మాంతర సంస్కారాలు ఏవైతే అవి మాత్రమే ఉంటాయి అన్నమాట. సంస్కార శేష, సంస్కారం శేషంగా ఉంటుంది. అటువంటి అన్య స్థితి ఏదైతే ఉందో దాన్నే అసంప్రజాత సమాధి అంటే. అన్య స్థితి అంటే ఏమిటి? ఇక్కడ సంప్రజాత సమాధి కంటే వేరేది అసంప్రజాత సమాధి. సంస్కారాలు మాత్రం ఏదైతే మిగులు దాన్ని అన్య అనే శబ్దం చేత ముందున్నటువంటి సంప్రజాత సమాధిని తీసుకోవాలి. దానికంటే ఉత్కృష్టమైనది కేవలం సంస్కారం మాత్రం శేషంగా మిగిలింది, దాన్ని అసంప్రజాత సమాధి అంటాము. అంటే చిత్తంలో ఉండే వృత్తులను విరామం చేసినప్పుడు ఏదైతే పరవైరాగ్యం కలుగుతుందో ఆ పరవైరాగ్యం యొక్క స్థితిని మాటికి ఆవృత్తి చేసుకోవడం వలన సంస్కారం మాత్రమే శేషంగా మిగులుతాయి. అటువంటి సంస్కారం మాత్రం శేషంగా మిగిలిన స్థితిని అసంప్రజాత సమాధి అంటాము. ఇది సంప్రజాత సమాధి కంటే భిన్నమైంది. అన్య అంటే భిన్నమైంది. సంస్కార శేషం అన్య అంటే సంప్రజాత సమాధి కంటే భిన్నమైంది, సంస్కారాలు మాత్రమే శేషంగా ఉన్నాయి. ఇటువంటి స్థితిని అసంప్రజాత సమాధి అని చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము? అసంప్రజాత సమాధి. ఇదే విషయాన్ని కొంచెం మహర్షి వ్యాస్ దీన్ని ఏ రకంగా చెప్తున్నాడు చూసుకోండి. స్క్రీన్ మీద చూసుకోండి. ఇది స్క్రీన్ మీద క్లారిటీగా లేదండి, మళ్ళీ ఒకసారి తీసివేసి మళ్ళీ పెట్టండి, చూసుకోండి. ఇప్పుడు మహర్షి పతంజలి ప్రకారంగా మన చిత్తంలో అన్ని వృత్తులను నిరోధించినప్పుడు ఏదైతే వైరాగ్యం కలుగుతుందో, ఏదైతే స్థితి కలుగుతుందో ఆ స్థితిని మాటికి అలాగే ఉంచుకోవడం వల్ల ఒక సంస్కారం ఏర్పడుతుంది. అటువంటి సంస్కార స్థితి ఏదైతే ఉందని అసంప్రజాత సమాధి అంటాము. ఇది అన్య, సంప్రజాత సమాధి కంటే భిన్నమైంది, అందుకే అసంప్రజాత సమాధి అంటాము. నా కించిత్ సంప్రజాయతే ఇది అసంప్రజ్ఞాత. ఏంటంటే నా కించిత్ సంప్రజ్ఞాయత, కొంచెం కూడా అక్కడ జ్ఞాతం కావడం లేదు. అంటే విషయ వస్తువు జ్ఞాతం కావడం, విషయ వస్తువు అనేది లేదు ఇక్కడ, కేవలం ఆత్మ స్వరూపం లీనమై ఉందన్నమాట.
నా కించిత్ సంప్రజ్ఞాయతే ఇది అసంప్రజ్ఞాత అని చెప్పాం. కొంచెం కూడా సంప్రజ్ఞాతం కావడం లేదు, ప్రకృష్ట జ్ఞానం కలగడం లేదు. ఇక్కడ సాంసారికమైన జ్ఞానం ఏది కలగడం లేదు, కేవలం నిత్యానందంలో లీనమైపోయావు. అందుకే నా కించిత్ సంప్రజ్ఞాయతే అని చెప్పాం. అక్కడేమో సంప్రజ్ఞాయతే, కించిత్ సంప్రజ్ఞాయతే ఇది సంప్రజాత అని చెప్పొచ్చు. అక్కడ ప్రకృష్టమైన జ్ఞానం కలుగుతుంది, కించిత్ సంప్రజ్ఞాయతే ఇది సంప్రజ్ఞాత. ఇదేమంటున్నాం, నా కించిత్ సంప్రజ్ఞాయతే ఇది అసంప్రజ్ఞాత. అక్కడ కొంచెం కూడా జ్ఞాత విషయం ఏం లేదు అన్నమాట. నాకు వద్దని చెప్పే, నాకు సంసారంలో ఉన్నటువంటి విషయ వస్తు జ్ఞానం ఏది అవసరం అని చెప్పే మనం ముందుకు వెళ్ళిపోయామంట. ఆత్మస్వరూపంలోకి వెళ్ళిపోయాం, పరమాత్మ స్వరూపంలోకి వెళ్ళిపోయాం. అందుకే అక్కడ ఏది జ్ఞాతం లేదు, అందుకే అసంప్రజ్ఞాత చెప్పాము. కేవలం ఆ చిత్తంలో అనాది సంస్కారాలు మాత్రమే ఉన్నాయి. వీటిని అదే విధంగా అభ్యాసం చేసుకోవడం వల్ల, మాట చేసుకోవడం వల్ల ఆ సంస్కారాలు కూడా దగ్ధబీజం అవుతాయి. అది చెప్తారు తర్వాత. ఓకే, ఈ విషయంలో మహర్షి వ్యాస ఏమంటున్నారు చూడండి ఒకసారి. సర్వవృత్తి ప్రత్యస్తమయే సంస్కార శేషో నిరోధ చిత్తస్య సమాధి అసంప్రజ్ఞాత. సర్వవృత్తి అంటే అన్ని వృత్తుల్లో అస్తం చేసినప్పుడు, సర్వవృత్తి ప్రతి అస్తమయే అంటే మన చిత్తంలో ఉండే వృత్తులను మొత్తం అస్తం చేసినప్పుడు, అంటే విలీనం చేసినప్పుడు, నాశనం చేసినప్పుడు, చిత్తంలో ఉండే వృత్తులను విచారణను పూర్తి అస్తమయం చేసినప్పుడు, అస్తం అంటే సమాప్తం చేసినప్పుడు, సంస్కారో శేష, సంస్కారం మాత్రమే శేషంగా ఉంటాయి. అప్పుడు చిత్తస్య నిరోధ, చిత్తంలో ఉండే వృత్తిని నిరోధించినప్పుడు సంస్కారం మాత్రం శేషంగా ఉంటాయి. అటువంటి స్థితినే, అటువంటి సమాధినే అసంప్రజ్ఞాత సమాధి అని చెప్పాము. ఓకే, సో సర్వవృత్తి ప్రత్యస్తమయే అంటే సర్వవృత్తుల ప్రతి అస్తమయం చేసినప్పుడు, వృత్తులను నిరోధించినప్పుడు సంస్కారం మాత్రం శేషంగా ఉంటాయి. అంటే అప్పుడు చిత్తస్య నిరోధ, చిత్తంలో నిరోధించబడుతున్నామంట. చిత్తం అన్ని రకాలుగా వృత్తి నిరోధించబడుతుంది. అటువంటి సమాధినే అసంప్రజ్ఞాత సమాధి అని చెప్పాము. ఆ అసంప్రజ్ఞాత సమాధికి ముఖ్య కారణం ఏంటి? తస్య పరం వైరాగ్యం ఉపాయ. ఆ అసంప్రజ్ఞాత సమాధి కలగడానికి ఏ సాధనం ఏంటి, ఉపాయం ఏంటి? పరం వైరాగ్యం ఉపాయ. తస్య పరం వైరాగ్యం ఉపాయ, దానికి పరం వైరాగ్యం అని చెప్పాం కదా. తత్పరం గుణ వైతృష్ణ్యం చెప్పాం. పురుషఖ్యాతే గుణ వైతృష్ణ్యం. ఆ పరం వైరాగ్యం ఎలా కలుగుతుందండి? పురుషఖ్యాతి కలిగినప్పుడు, పురుషుని సాక్షాత్కారం చేసుకున్నప్పుడు. పురుషుని సాక్షాత్కారం ఎలా అవుతుంది? సంప్రజాత సమాధి ప్రకారంగా వితర్కము, విచారము, ఆనందము, అస్మిత ప్రకారం వెళ్ళినప్పుడు అప్పుడు మనకు సంప్రజాత సమాధి వలన మనకు ఆ స్థితి కలుగుతుంది, పరం వైరాగ్యం కలుగుతుందన్నమాట. ఓ ఇది కాదు, నా అసలు స్వరూపం ఇది, అసలు స్వరూపంలో ఉండాలని చెప్పి యథార్థ జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనకు పరమ వైరాగ్యం కలుగుతుంది. పరమ వైరాగ్యం కలగడం వలన మనం అసంప్రజాత సమాధి వైపు వెళ్తాము. ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం పొందడం కోసం మనం జీవాత్మ ముందుకు వెళ్తూ ఉంటుంది అన్నమాట. అందుకే ఆ అసంప్రజాత సమాధికి ముఖ్య కారణం, ముఖ్య ఉపాయం ఏంటంటే తస్య పరం వైరాగ్యం ఉపాయ. దానికి పరం వైరాగ్యం ఉపాయంగా చెప్పాడు. అది ఎలా ఉంటుంది? సాలంబనో హి అభ్యాస తత్ సాధనాయ నా కల్పతే ఇది. ఇక్కడ ఈ అసంప్రజ్ఞాత సమాధి ఎటువంటి ఆలంబనం ఉండదండి. ఇక్కడ సాలంబన హి అభ్యాస తత్ సాధనాయ అంటే అసంప్రజ్ఞాత సమాధిని పొందడం కోసము నా కల్పతే ఇది. సాలంబన హి అభ్యాస. సంప్రజ్ఞాత సమాధిలో ఆలంబనం కావాలి. అక్కడ ఒక విషయ వస్తువు పట్టుకున్నాం. ఇప్పుడు శరీర విషయం కావచ్చు, పంచభూతాలు ఏదో ఒక పంచభూతం కావచ్చు, తన్మాత్రలు కావచ్చు, ఏదో ఒక విషయం మన ముందు ఉంటుంది. సంప్రజాత సమాధిలో ఒక విషయం మీద ఏకాగ్రత చేస్తాం. ఇక్కడ సాలంబన అభ్యాస తత్ సాధనాయ నా కల్పతే అంటాడు. ఈ అసంప్రజాత సమాధికి ఏ ఆలంబనం అవసరం లేదు. ఆత్మ తన స్వరూపంలో లీనమై ఉంటుంది. ఆత్మ తన స్వరూపం లీనమై ఉంటుంది. అందుకే తత్ సాధనాయ నా కల్పతే. ఆ సాధన చేయడం, అసంప్రజాత సాధన పొందడం కోసము అది అవసరం. సాలంబన సమాధి అవసరం లేదు, ఒక విషయ వస్తువు అవసరం లేదు అని చెప్తున్నామట ఇక్కడ అసంప్రజాత సమాధిలో. నెక్స్ట్ విరామ ప్రత్యయో నిర్వస్తుక ఆలంబనీ క్రియతే. ఇక్కడ విరామం అంటే విరామం చేసామంటే ఎటువంటి విచారం లేదు, ఎటువంటి ఆలోచన లేదు. విరామ ప్రత్యయ నిర్వస్తుక, అక్కడ వస్తువు లేదండి. సంప్రజ్ఞాత సమాధిలో ఒక వస్తువును, ఒక పంచభూతాల్లో పృథ్వీతత్వాన్ని వస్తువుగా పెట్టుకున్నాం, ఒక విషయంగా పెట్టుకున్నాం. ఇక్కడ నిర్వస్తుక విరామ ప్రత్యయ ఎలా ఉంటుంది? విరమించినప్పుడు విషయాన్ని విచారాలను నిరోధించినప్పుడు నిర్వస్తుక, అక్కడ ఏ వస్తువు లేదు, ఏ విషయం లేదు. నిర్వస్తుక ఆలంబనీ క్రియతే. అక్కడ ఎటువంటి విషయం ఆలంబనం ఉండదు. నిర్వస్తుకం అక్కడ ఆలంబనం. అంటే ఆలంబనం అంటే కేవలం ఆత్మస్వరూపం లీనం కావడమే అక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ కేవలం అదే ఆలంబనంగా ఉంటుంది. నిర్వస్తుక వస్తువు ఏది ఉండదు, దాన్ని ఆలంబనంగా తీసుకుంటున్నాను. ఎటువంటి విచారం లేనటువంటి
స్థితి ఏదైతే ఉందో, నిర్వస్తుక స్థితి ఏదైతే ఉందో అదే ఆలంబనంగా ఉంటుంది. అంటే ఆత్మకు ఆత్మే పరమాత్మ లీనం కావడం కోసం ఆలంబనంగా ఉంటుంది అక్కడ. కేవలం ఆత్మ తన స్వరూపం లీనం కావడం వలన ఆత్మ స్వరూపం నుండి పరమాత్మ స్వరూపంలోకి వెళ్ళిపోతుంది. అందుకే అక్కడ విరామ ప్రత్యయ నిర్వస్తుక, విరామ ప్రత్యయం ఎటువంటి ఆలంబనం ఉండదు, నిర్వస్తుకం వస్తు రహితంగా ఉంటుంది. అటువంటి స్థితిని ఆలంబనీకైతే, అటువంటి స్థితిని ఆలంబనంగా తీసుకుంటుంది. తర్వాత ఏం చెప్పాడు, సచ అర్థ శూన్య, అక్కడ ఆలంబన అదే విషయం చెప్తున్నాడు. నిర్వస్తుక అంటే అక్కడ ఏ అర్థం ఉండదు. ఇప్పుడు ఒక విషయం పంచభూతం ఉందంటే దాని యొక్క జ్ఞానం ఉంది. అక్కడ మనకు అసంప్రజాత సమాధిలో ఎటువంటి జ్ఞానం ఉండదండి. ఇప్పుడు నిర్వస్తుక ఆలంబనీ క్రియతే అని చెప్పి, నిర్వస్తుకు ఏదైతే వస్తు రహితం ఏదైతే దాన్ని ఆలంబనంగా తీసుకుంటాం. దానికి ఏమైనా అర్థం ఉందా? నువ్వు దాన్ని ఆలంబనం తీసుకుంటా వ్యవహరిస్తున్నావుగా, దానికి ఏమైనా అర్థం ఉందంటే లేదు. సచ అర్థ శూన్య, దానికి ఏ అర్థం లేదు. ఆత్మ తన స్వరూపంలో ఆనందంలో లీనమైనప్పుడు ఏ అర్థం ఉంటుందంటే ఏ ఉండదు. అర్థశూన్య, సచ అర్థశూన్య. తద్ అభ్యాస, నెక్స్ట్ చెప్తున్నాడు, తద్ అభ్యాస పూర్వకం హి చిత్తం నిరాలంబనం అభావ ప్రాప్తం ఇవ భవతి ఇత్యేష నిర్బీజ సమాధి అసంప్రజ్ఞాత. తద్ అభ్యాస పూర్వకం హి చిత్తం, దాన్ని మాటి మాటికి అభ్యాసం చేయడం వల్ల ఆ చిత్తం అనేది ఏది, నిరుద్ధవస్థ యొక్క విచారాన్ని, నిర్వస్తు యొక్క విచారం అంటే ఎటువంటి ఎటువంటి విచారం లేనటువంటి స్థితి నిరుద్ధవస్థ. ఆ చిత్తము ఎలా అభ్యాసం చేస్తుంది, చిత్తంలో ఎటువంటి ఆలోచన లేకుండా నిరోధించినప్పుడు ఏ స్థితి కలుగుతుందో ఆ స్థితి కోసం మాటి మాటికి అభ్యాసం చేస్తున్నామట. అందుకే తద్ అభ్యాస పూర్వకం హి చిత్తి అంటే చిత్తంలో ఉండే వృత్తులు నిరోధించకుండా మాటి మాటికి అభ్యాసం చేస్తుంది. ఒకసారి అభ్యాసం చేస్తే ఒకసారి స్థితి కలిగింది, ఆ స్థితి నిరంతరంగా ఎల్లప్పుడూ ఉండాలి అంటే మాటి మాటికి అభ్యాసం చేయాలండి. అందుకే చాలా మంది సాధన చేసేవాళ్ళు అంటారు, నిన్న నాకు మంచి స్థితి కలిగింది, మంచి ధ్యానం కలిగింది, ఈరోజు ఆ స్థితి రావడం లేదండి, ఆ స్థితి కలగడం లేదు, నాకు వాదమైంది కలగడం లేదు. ఒకసారి అనుకోకుండా ఆ స్థితి కలుగుతుంది. ఆ స్థితి కలుగుతుంది అంటే మనకు దాని మీద అభ్యాసం అధికారం లేదు. మనం కూర్చోగానే మనం ధ్యాన స్థితికి వెళ్ళిపోవాలి. ఆ కూర్చోగానే ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవాలంటే మనం నిరంతరంగా అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయడం వల్ల నువ్వు కూర్చోగానే ఆ స్థితిలోకి వెళ్ళిపోతావు. కాబట్టి ఆ అభ్యాసాన్ని మనం ప్రయత్నం చేయాలి. అందుకే తద అభ్యాస పూర్వ చిత్తం నిరాలంబనం అభావ ప్రాప్తం ఇవ, అక్కడ ఎటువంటి భావన ఉండదు, అభావ ప్రాప్తం ఇవ భవతి. అదే ఇత్యేష నిర్బీజ సమాధి అసంప్రజ్ఞాత, దాన్ని అసంప్రజ్ఞాత సమాధి అని చెప్పుకున్నాము. కాబట్టి అది అసంప్రజ్ఞాత సమాధి ఎలా కలుగుతుందంటే చిత్తంలో ఉండే వ్యక్తులను నిరోధించాం కదా, ఆ నిరోధించేటువంటి స్థితిని మాటి మాటికి అభ్యాసం చేయాలి. మాటి మాటికి అభ్యాసం చేయడం వలన అక్కడ ఎటువంటి అభావన ఉండదు, నిరాలంబనం అయిపోతున్నాడు, ఎటువంటి ఆలంబనం ఉండదు అక్కడ చిత్తంలో. ఇప్పుడు చిత్తం కూడా ఆలంబనం ఉండదండి. ఇప్పుడు మనకు చిత్తము, ఆ చిత్తంలో ఉన్నటువంటి వృత్తుల్ని నిరోధించడానికి చిత్తం ఆలంబనంగా ఉంది కదా, అప్పుడు ఆత్మ స్వరూపంలోకి వెళ్ళినప్పుడు ఆత్మ తన స్వరూపాన్ని పూర్తిగా సాక్షాత్కారం పొందినప్పుడు ఆ చిత్తాన్ని కూడా వదిలేస్తుంది. ఆ చిత్తం కూడా పెట్టుకోదు, చిత్తంలో జడ వస్తువే, చిత్తాన్ని కూడా వదిలేస్తున్నమాట. అందుకే నిరాలంబనం అయిపోతున్నమాట చిత్తం. తద అభ్యాస పూర్వకం చిత్తం, ఇప్పుడు అభ్యాసం చేస్తున్నటువంటి చిత్తము నిరాలంబనంగా అయిపోతుంది, ఆలంబన రహితంగా ఉంటుంది. అభావ ప్రాప్తం, ఎటువంటి భావన లేదు అక్కడ, అభావంగా ఉంటుందన్నమాట, ఏమి లేదు అక్కడ. అభావ ప్రాప్తం ఇవ భవతి ఇత్యేష నిర్బీజ సమాధి, అక్కడ ఎటువంటి సంస్కారం కూడా లేదన్నమాట. అలా మాటి మాటికి అభ్యాసం చేయడం వలన ఆ లోపల సంస్కారాలు ఏవైతే ఉన్నాయని చెప్పాం కదా, ఆ సంస్కారాలు కూడా నిర్బీజంగా మారిపోతాయి. అంటే ఏవైతే కర్మలు ఉన్నాయో అవి కర్మలను దగ్ధబీజం చేస్తాము, నిర్బీజం చేస్తాము. నిర్బీజం చేయడం వలన ఏదైతే స్థితి కలుగుతుందో అటువంటి సమాధినే అసంప్రజ్ఞాత సమాధి అంటాము. ఈ అసంప్రజ్ఞాత సమాధిలోకి వెళ్ళి ఆత్మ పరమాత్మ పూర్తిగా లీనమై ఉంటుంది. ఇప్పుడు పాలల్లో పంచదార పూర్తిగా లీనమై ఏ విధంగా కలిసిపోతుందో అట్లా జీవాత్మ అనేది ఆ పరమాత్మని పూర్తిగా లీనమైపోతుంది. అటువంటి స్థితినే అసంప్రజ్ఞాత సమాధి అంటాము. అలా పూర్తిగా లీనం కావాలి. అందుకే శంకరాచార్య అలా లీనమయ్యారు కాబట్టి నేను అస్మిత వితర్క సమాధిలో లాస్ట్ అస్మిత ఆ శరీరం మీద ధ్యానం చేసి అసంప్రజ్ఞాత సమాధికి వెళ్ళారు కాబట్టి సంప్రజాత సమాధి నుంచి అసంప్రజ్ఞాత సమాధికి వెళ్ళారు కాబట్టి అహం బ్రహ్మాస్మి అని చెప్పారు అనమాట. ఎందుకు ఆ స్థితి కలుగుతుంది. ఇప్పుడు ఆ బ్రహ్మ యొక్క బ్రహ్మవత్తు నువ్వు అనుభూతిని పొందుతావు, కైవల్యం యొక్క నువ్వు అనుభూతిని పొందుతావు అనమాట. అక్కడ వెళ్ళి పృథక్ ఉన్నప్పటికీ కూడా మనకు ఇప్పుడు దీనికి ఉదాహరణ చెప్తూ ఉంటామంట. పాలలో ఉండే పంచదార పాలు రెండు భిన్న భిన్నమైన, కానీ ఈ రకంగా ఓతపూత కలిసిపోవడం వల్ల మనము దాన్ని వేరుగా చూడలేకున్నాం. పాలు వేరు పంచదార వేరు అని చెప్పలేకున్నాం. మనకు అలాంటి స్థితి కలిగినప్పుడు అహం బ్రహ్మాస్మి వాళ్ళ స్థితి ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అలా మనం ప్రయత్నం చేయాలి. అలా మాటి మాటికి అభ్యాసం చేస్తూ ఉండడం వల్ల మనలో ఉండే సంస్కారాలు, మన కర్మలు మొత్తం దగ్ధబీజం అయిపోతాయి. ఆ విషయ వస్తువు ఎప్పుడు వచ్చినా కూడా అది ఇంకా మొలకెత్తదనమాట. దగ్ధబీజం చేయడం వల్ల ఈ
అసంప్రజాత యొక్క సమాధిని మాటి మాటికి నిరంతరంగా ఎక్కువగా అధికారపూర్వకంగా మనం ప్రయత్నం చేయడం వలన మనకు నిర్బీజ స్థితి కలుగుతుంది. అటువంటి సమాధినే అసంప్రజాత సమాధిగా చెప్పుకుంటాము. ఇలాంటి స్థితి మనకు కలుగుతుంది. చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను పూర్తిగా నిరోధించినప్పుడు మనకు ఈ అసంప్రజాత సమాధి కలుగుతుంది. ఈ స్థితిని మనం పొందడం కోసం ఇంత ప్రయత్నం చేస్తామని. ఇది మన జీవితం యొక్క రహస్యము, జీవితం యొక్క ముఖ్య ఉద్దేశము. మనం ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం కోసం. ఇది ఉత్కృష్ట యోగుల యొక్క స్థితి, వాళ్ళ సాధకులు చేసిన స్థితి ఈ రకంగా ఉంటుంది. ఈ స్థితిని పొందడం కోసం మనం ఏమి చేయాలనేది మనకు ప్రక్రియ మనకు నేర్పిస్తానంట మహర్షి పతంజలి. ఇప్పుడు ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆత్మ దర్శనం చేసుకున్నప్పుడు ఇప్పుడు అసంప్రజాత సమాధిలోకి వెళ్ళామనుకున్నది, ఈ పంచభూత సంప్రజాత సమాధిలో ఈ బ్రహ్మాండం యొక్క రహస్యం మొత్తం వస్తుందండి. అంటే ఈ ప్రతి క్రియాకలాపం మొత్తం నీకు అర్థమవుతుంది. ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత ఇది కూడా వియోగం చెందేటివి, సంయోగం వియోగంతో కూడుకునేటివి. అంటే సృష్టి ఉత్పన్నం అవుతుంది, నాశనం అవుతుంది. అదేవిధంగా శరీరం ఉత్పన్నం అవుతుంది, నాశనం అవుతుంది. అలాగా నువ్వు దాన్ని యథార్థంగా తెలుసుకొని ఎక్కడైతే సంయోగం వియోగం ఉంటుందో ఇది దుఃఖానికి కారణము. ఈ సంయోగం వియోగం ఎక్కడైతే ఉందో అది దుఃఖ సహితమైంది. ఈ దుఃఖం నాకొద్దు, ఈ సంసార సుఖం నాకొద్దు, సుఖం వద్దు దుఃఖం వద్దు అని చెప్పి దాన్ని తెలుసుకొని నాకు నిరంతరంగా నిత్య శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి, ముక్తి కావాలి అని చెప్పి మనం ముందుకు వెళ్తాము. అలా ముందుకు వెళ్ళడం కోసమే ప్రక్రియ పద్ధతి ఎలా ఉంటుందని చెప్పి ఈ చిత్తంలో ఉండే వృత్తులు నిరోధించుకున్నప్పుడు ఇలాంటి స్థితి కలుగుతుందని చెప్పి మనకు మహర్షి పతంజలి, మహర్షి వ్యాస్ ఇక్కడ మనకు తెలియజేశారు. వీటిని ఎలా పొందాలి, ఏ రకంగా పొందాలి, ఈ స్థితిని పొందాలి అంటే మనం ఏ రకంగా ప్రయత్నం చేయాలి అనేది మనకు ముందు వస్తుందండి. ఇటువంటి స్థితి పొందాలంటే మనకు ఎటువంటి దాని యొక్క ముందు లక్షణాలు ఏ ఉండాలి. ఇప్పుడు మనకు డైరెక్ట్ గా చెప్పుకుంటూ వచ్చామండి. అందుకే ఇది చాలా మందికి అర్థం కాకపోవచ్చు. దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఎంత ఉచ్చస్థరమైన యోగ స్థితిలో లేవన్నమాట, సామాన్య స్థితిలో ఉన్నాం. చూడు కనీసం ఇలా ఉంటుంది. ఇక్కడ అసంప్రజాత సమాధి అంటే బ్రహ్మాండం యొక్క రహస్యం నీకు అని తెలిసిపోతుంది. అక్కడ నువ్వు ఏదనుకుంటే అది అవుతుందండి. ఇప్పుడు ఈ బ్రహ్మాండాన్ని నువ్వు ప్రళయం కావాలంటే ప్రళయం చేసేయచ్చు, నీకు అంత శక్తి ఇచ్చేస్తాడు పరమాత్మ. ఈ ప్రకృతి ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది ప్రకృతి లయ యోగి, భవ ప్రత్యయ యోగి అని చెప్పి. అంటే ఈ సంప్రజాత సమాధిలో 4 రకాలు చెప్పుకున్నాం మనం ఇప్పుడు. వితర్క, విచార, ఆనంద, అస్మిత అని చెప్పి. కానీ అసంప్రజాత సమాధి ఏంటో చెప్పుకున్నాం. కేవలం అసంప్రజాత సమాధిలో సంస్కారాలు మాత్రమే మిగులుతాయి. అలా స్థితిని నిరంతరంగా అభ్యాసం చేయడం వలన నిర్బీజ సమాధి కలుగుతుంది. అంటే కేవలం ఆ పరమాత్మ సాక్షాత్కారం లీనమైపోతామని చెప్పాం. కానీ ఈ సమాధిలో కూడా భేదాలు ఉన్నాయి. ఇప్పుడు సంప్రజాత సమాధికి 4 రకాల భేదాలు ఏ విధంగా ఉన్నాయో అసంప్రజాత సమాధిలో కూడా కొంచెం అక్కడ ఎత్తు తగ్గులు ఉంటాయి అన్నమాట. అంటే ఆ అవస్థలో కూడా కొంచెం ఉత్కృష్టత, దానికంటే కొంచెం కింది స్థితి, మనకు కొంచెం విభేదాలు ఉంటాయి. అంటే ఒక ప్రకృతి యోగి అంటే ప్రకృతిని కేంద్రంగా పెట్టుకొని ఆ ప్రకృతి తత్వాన్ని మొత్తం బ్రహ్మాండం యొక్క రహస్యం తెలుసుకునేటువంటి యోగి ఉంటారు. కొందరు శరీర తత్వాన్ని, ఈ పిండ తత్వాన్ని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ పిండ తత్వం ద్వారా వైరాగ్యాన్ని పొంది పరమాత్మ పొందాలని అనే భావనతోటి అక్కడికి ముందుకు వెళ్తుంటాడు. అట్లా దీంట్లో అసంప్రజాత సమాధిలో కూడా ఎవరికి ఏ రకంగా వైరాగ్యం కలిగింది, ఏ స్థితిని చూసి వైరాగ్యం కలిగిందని చెప్పి మనం నెక్స్ట్ చూస్తామండి. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహాలు ఉంటే మనం రేపు చూద్దామండి. ఇంకా ఏమైనా ఉంటేనా మంత్రపాఠ అయిపోయిన తర్వాత చూద్దాము. అస్తు. ఈ రకంగా మనకు అసంప్రజాత సమాధి అంటే ఏదో చూసాము. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే గురుగారు. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. ధన్యవాద మహోదయ. పునర్మిలామ. అంతిమ స్థితి సమాధికి అసంప్రజాత సమాధి అంటే మనకు జీవాత్మ యొక్క ముఖ్య ముక్తి వాళ్ళ స్థితి అనమాట. అసంప్రజాత ముక్తి వాళ్ళ స్థితి. అంతిమ స్థితి ఎలా ఉంటుందో కొంచెం మనకి ఇవన్నీ తెలియదు. మన ఊహాతోటి కూడా దూరం. మనం ఎవరు ఇంత పెద్ద యోగ స్థితిలో లేవన్నమాట. శాస్త్రం ప్రమాణంగా పెట్టుకుని వెళ్తున్నాం కాబట్టి కొన్ని పైన ఉంటాయి. కానీ మనం ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏ స్థితి కలుగుతుందని పిలుస్తున్నాం. కాబట్టి కొందరికి అసందిగ్ధంగా నాకేదో స్పష్టత కాదని చెప్పి మీరు దానికోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఈ రకంగా ఉంటుంది. అసంప్రజాత సమాధిలో పూర్తిగా ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. సంప్రజాత సమాధిలో పూర్తి బ్రహ్మాండం యొక్క రహస్యం సాక్షాత్కారం అవుతుంది. ఈ స్థితి కలుగుతుంది. అది ఎలా పొందాలి, ఏ రకంగా పొందాలని చెప్పి ఇక్కడి నుంచి మనకు సరళంగా ఉంటుంది. ఈ స్థితి చూపించే ఇవన్నీ నీకు ఉపలబ్ధి, ఇవన్నీ లాభాలు ఉంటాయి. ఈ రకంగా వెళ్ళిపోతాం ముందుకు. ఆత్మ పరమాత్మ యొక్క సాక్షాత్కారం ఈ రకంగా అవుతుంది. అది ఉత్కృష్ట యోగుల యొక్క స్థితికి ఇక్కడ మనకు తెలియజేశానండి. నెక్స్ట్ మనకు తర్వాత తెలుస్తుంది. అందుకే దీంట్లో ఎవరికైనా అర్థం కాకపోయినా ఏంటి ఇన్ని రకాలు చెప్పారు అని
అలా ప్రయత్నం చేయొద్దు. మన సామాన్య ధ్యాన స్థితి లేదు, మనకు ఏకాగ్ర స్థితి లేదు, సమాధి స్థితి అంటే చాలా దూరంగా ఉంది. కానీ మనం అందరం అదే మార్గంలో ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఒక్కరం కూడా ఆ స్థితిని పొందగలుగుతాం. దానికి ఒక గుర్తు పెట్టుకుని నేను చేయలేను అని కాదు, దానికి సమయం అని నిర్ధారణ లేదు, ఇప్పుడే అవుతుంది. ఒకరికి నిజంగా పూర్తిగా సమర్పణ భావన ఉంటే ఈ జన్మలో కూడా పొందవచ్చండి. ఏంటంటే కొన్ని జన్మల్లో పొందవచ్చు, కొన్ని యుగాలు పట్టవచ్చు. అది ఒక్కొక్క స్థితిని బట్టి, మనలో ఉండే సంస్కారాన్ని బట్టి ఉంటుంది. కొందరికి ప్రబలమైన సంస్కారాలు ఉంటాయండి. అది ఈ జన్మలో మనకు ఒక్కసారి అనుభూతి పొందినా చాలు. ఈ జన్మలో ఒక్కసారి క్షణకాలం అనుభూతి పొందామనుకో, సంప్రజాత సమాధి యొక్క స్థితి కూడా అనుభూతి పొందామనుకోండి, ఒక పురుషఖ్యాతి కలిగిందనుకోండి, క్షణకాలం చాలు. క్షణకాలం ఒక్కసారి అనుభూతి పొంది కూడా వెళ్ళిపోయిన ఆ స్థితి కూడా, ఆ స్థితి ఒక్కసారి అనుభూతి పొందినటువంటి స్థితి అనుభూతి మనలో ఉంటుంది కాబట్టి, ఆ సంస్కారం మనలో ఉంటుంది కాబట్టి, ఆ సంస్కారం కోసం అతి తీవ్రమైన ప్రయత్నం చేస్తామండి. ఈ జన్మలో మనం కేవలం వివేక ఖ్యాతి కలిగితే చాలు, పురుష ఖ్యాతి కలిగితే చాలు. పురుష ఖ్యాతి కలిగిన కూడా ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. ఎన్నో జన్మల పుణ్యం బలంగా ఉంటే గానీ, సంస్కారం బలంగా ఉంటే గానీ, జన్మలో మనం ఎంతో అభ్యాసం చేసి ఉంటే, యోగ సాధన చేసి ఉంటే, మోక్ష శాస్త్రానికి సంబంధించిన అధ్యయనం చేసి ఉంటే మనకు ఈ స్థితి కలుగుతుంది. అది అంతా మీలో ఆ సంస్కారం ఉంది, యోగం పట్ల మీరు ప్రయత్నం చేశారు కాబట్టి, ఈ మోక్ష శాస్త్రాలు ఆధ్యాత్మిక గ్రంథాలు చదివాలి కాబట్టి ఇంతమంది మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంస్కారం మీరు ఇప్పుడు కాదు, జన్మాంతరాల సంస్కారాలు. బస్ ఈ జన్మలో ఆలంబన వచ్చింది అంతే. కానీ ప్రయత్నం చేయాలి, ప్రయత్నం ద్వారా మనం ముందుకు వెళ్ళగలుగుతాము. కాబట్టి ఇలాంటి స్థితి వస్తుంది మనకని. కాబట్టి ఇవి ఉచ్చస్తరమైనటువంటి స్థితిలో కలిగేటువంటి ఉపలబ్ధులు కాబట్టి మనం కొంచెం ధైర్యంగా ఉంటే తర్వాత మనకు వీటిని ఎలా పొందాలి, ముందుకు పోయి కొద్ది ఎన్ని కొంచెం బాగా అర్థం అవుతాయి. ఇలాంటి స్థితి కలుగుతుంది అని చెప్పి. ఇప్పుడు మనకు ఊహాతోటి కల్పనతోటి కూడా మనం ఎంతో దూరంగా ఉన్నాయి, మనం ఆలోచించుకోలేము, చెప్పుకోలేము. శాస్త్రంగా పరమంగా పెట్టుకుని అక్కడ చెప్పుకున్నాం అంతే. ఒక మహర్షి యొక్క అభిప్రాయాన్ని పూర్తిగా మనం అవలోకనం చేసుకోవాలంటే కూడా మనలో కొంచెం సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఒక విధానం ఉంది, ఆ సంపూర్ణ జ్ఞానం లేదు, అయినా మనం ప్రయత్నం చేస్తున్నట్టే ఆ సంస్కారం ప్రబలంగా ఉంది కాబట్టి మనం ఈ సాహసం చేశాం. కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకా ముందుకు పోయే కొద్దీ మీకు చాలా స్పష్టత వస్తుంది, ఇక్కడ సరళంగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా మనకు అర్థం అవుతుంది. మనకు కొంచెం స్థితి కలుగుతూ పోతుంటే మీకు ఇవన్నీ సరళంగా అవుతాయండి. కాబట్టి అదే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి మనకు స్థితి కలుగుతుందండి. అస్తు. ఎవరు అడగబోతున్నారు? ప్రభాకర్ శాస్త్రి గారు. నిన్న ఒక శ్లోకం చెప్పారు కదా, కామం కామయమానస్య అపరః కామ ప్రజాయతే. కామం కామయమానస్య యథా కామః సమృద్ధ్యతే అండి. కామం కామయమానస్య యథా కామః సమృద్ధ్యతే, ఉత్పన్నమవుతుందో సమృద్ధ్యతే. అథైనం అపరః కామః, రెండో కామన. అథైనం అపరః కామః క్షిప్రమేవ ప్రభాదతే. క్షిప్రమేవ ప్రభాదతే. అది బాధిస్తుంది. కామం కామయ మానసి, ఒక కామన పూర్తి అయిపోతే ఇంకో కామన పుడుతుంది. ప్రభాదతే. కామం కామయ మానస్య యథా కామః సమృద్ధితే. ఆ కామన మనము పొందుతూ ఉంటే ఒక కామన పూర్తి సమృద్ధి, అది ఉత్పన్నం అవుతుంది. మళ్ళీ ఉత్పన్నం అయిపోతే ఆ స్థితిని కామన కోరిక పొందిన తర్వాత అథైనం అపరః కామ, వేరే కామన కూడా మళ్ళీ పుడుతుంది. అథైనం అపరః కామః క్షిప్రమేవ ప్రభాదతే. క్షిప్రమేవ వెంటనే ప్రభాదిస్తుంది. నాకు మళ్ళీ అది కావాలి. మనం ప్రత్యక్షంగా చూస్తున్న లౌకిక వ్యవహారంలో మనకు ఒక కోరిక పోతే మన సంసారికంగా చూస్తున్నాం. మా అబ్బాయికి జాబ్ వస్తే చాలంటే నాకు ఏ దుఃఖం లేదు, ఎటువంటి బాధ లేదు. మళ్ళీ అబ్బాయికి జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఆలోచనలు ఉంటాయి, చెప్పాల్సిన అవసరం లేదు. ఇల్లు కట్టాలి, ఒక గాడి బంగ్లా తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళకు మంచి సంబంధం చూడాలి, మళ్ళీ వాళ్ళకి పిల్లల్ని బాగా ఇది చేయించాలి. అట్లా ఒకటి తర్వాత ఒకటి మనకు పుడుతూనే ఉంటుంది. దానికి అంతు లేదన్నమాట, కోరికలకు అంతు లేదు. అందుకే అవసరాలను పూర్తి చేసుకోవచ్చు కానీ కోరికలను పూర్తి చేసుకోలేమండి. మనకి అవసరాలు పూర్తి అవుతాయి, కోరికలు ఎప్పుడు పూర్తి కావు. వాటికి మనము ఎప్పుడూ సాధ్యం కాదు పూర్తిగా. ఎందుకంటే ఈ కోరికల్లో ఇవి నిత్యానందం ఉండే క్షణికంగా ఉంటుంది కాబట్టి మనం తర్వాత బాధపడతామండి. సంసారంలో సుఖం, ఎందుకంటే సంసారంలో సుఖం పొందామంటే ఖచ్చితంగా దుఃఖం కూడా వెంట ఉంటుంది, బోనస్ గా నీకు వస్తూ ఉంటుంది, నీ వెంటనే ఉంటుందన్నమాట. సంసారంలో సుఖం పొందుతున్నామంటే ఇతరులను బాధ పెట్టకుండా మనం సుఖాన్ని పొందలేము. సుఖం అంటేనే సుఖం, అంటే సుష్టుఖం అంటే దుఃఖం, సుఖము దుఃఖము కలిసిందని సుఖం అంటాము. అది నువ్వు వేరు చేయలేవు దాన్ని.
అందుకే క్షణికంగా ఉంటుంది. అందుకే ఆ సంయోగం వియోగంతో వచ్చిందన్నమాట. సంయోగం వియోగం ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉత్పత్తి నాశనం రెండు ఉంటాయి అన్నమాట. ఉత్పత్తి నాశనం చోట అక్కడ దుఃఖం బాధ రెండు ఉంటాయి. మరి సంసారం ఉన్నంతసేపు ఇవన్నీ తప్పు, సహజం. జన్మ అంటేనే దుఃఖం. జన్మ కలిగిందంటే దుఃఖం కలిగిందని అర్థం. చూడండి, ఏ ఆత్మ మనకు భగవాన్ శ్రీరామచంద్రుడు లాంటి వారు, కృష్ణుడు లాంటి వారికి దుఃఖం తప్పదు. ఎన్ని కష్టాలు అనుభవించారు మనకు దేవి దేవతలు, ఎన్ని కష్టాలు. శరీరంలో రాగానే ఆ దుఃఖం స్టార్ట్ అయిపోయింది. ఏ దేవి దేవతని చూసుకోండి, వాళ్ళ ఇతిహాసం చూసామంటే, పురాణాలకు వెళ్ళి చూసామంటే ప్రతి ఒక్కరు ఏదో కష్టంలో ఉన్నారు. కాబట్టి ఈ జన్మ కలిగిందంటే దుఃఖం ఖచ్చితంగా తప్పదు. వాటి ఏదో కర్మలు ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఒకటి మంచి చేయాలని వస్తాం, మంచి చేయాలనుకున్నప్పుడు ఏదో కష్టం కూడా వస్తుంది మనకు. కర్మ చేస్తున్నట్టు ఏదో ఒకటి మనకు జరుగుతుంది అన్నమాట. ఆ కర్మలో ఏదో ఒకటి మనకు జరుగుతూ ఉంటుంది కదా, దుఃఖం వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ కర్మ బంధాన్ని తెలుసుకున్నప్పుడు మనకు నిత్య ఆనందం వస్తుంది, శాశ్వత ఆనందం వస్తుంది. అది ముక్తిలో సాధ్యం అవుతుంది, సంసారంలో సాధ్యం కాదు. అదే దానికోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అస్తు, ఏదో అడుగుతున్నారు. జీ జీ వెంకట సుబ్బారావు గారు. గురుగారు ధన్యవాదాలు మహోదయ. నమస్తే అండి. జీ నమస్తే అండి. మరి నాకు పుస్తకాలు ఈ ఎట్టయితే చదవటం, హిందీ చదవటం అయితే వచ్చు, కానీ అర్థాలు రావండి. ఈ పుస్తకాలు దానికి సంబంధించినవి, సంస్కృతానికి సంబంధించినవి ఆ నిఘంటు అని పెట్టారు నిన్న. ఎవరు పెట్టారు? లక్ష్మి గారు మరి ఎవరు పెట్టారు? నిఘంటు కాదండి, అది నిఘంటు కాదు. యోగదర్శనం మనం చెప్పుకునే బుక్కే పెట్టారు, పీడిఎఫ్ పెట్టింటారు. పుస్తకాలు లేని వాళ్ళకు అర్థాలు ఉంటాయేమోనని. అది కొంచెం ఉంది అంటే చాలా మంది రకరకాల వ్యాఖ్యానం చేసి మనకు తాత్పర్యం ఇదే ఉంటుందండి. ఇవన్నీ మనకు అనుభూతమైనటువంటి విషయాలు, ఇక శాబ్దికంగా అన్ని అర్థం కావు ఒక్కోసారి మనకు. మీరు పాఠం చెబుతుంటే సాయంత్రం పాఠం చెబుతుంటే జీ జీ సాయంత్రం పాఠం చెబుతుంటే బాగానే అర్థం అవుతుందండి. మీకు ఏ పాఠం గురించి చెప్తున్నారు? ఇప్పుడు యోగదర్శనం గురించి చెప్తున్నారా, లేదంటే రాత్రి 6 నుంచి 7 దాకా చెప్పే పాఠాల్లో బాగానే అర్థం అవుతుంది, చదవటానికి కూడా బాగానే నడుస్తుంది. జీ జీ అది సంస్కృత వాక్య నిర్మాణం కాబట్టి అది అర్థం అవుతుందండి. ఇదే అంటున్నారు అని చెప్పి అవుతుంది, అర్థం చెబుతున్నారు కాబట్టి కొంత తెలుగు కూడా అర్థం అవుతుంది. జీ జీ యోగ పదాన్ని పుస్తకం చదివానండి ఒకటి నేను. ఒకసారి ఒక 7 నెలలు హిందీలో. జీ జీ సంతోషం అండి. ఇది అట్లా మీరు అందుకే దీన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. మీరు చాలా మటుకు వాక్య 2 క్లాసులకు వచ్చామనుకోండి, ఇది మీకు సరళం అవుతుంది మాట. యోగదర్శనం అనేది ఇబ్బంది కాదు. వరప్రసాద్ అని ఒక రోడ్ వచ్చాడు, వేద పాఠశాల నుంచి వచ్చి ఆశ్రమంలో ఉన్నాడు, ఇప్పుడు ఆశ్రమంలో. జీ జీ ఆయన చెప్తే అట్లా చదువుకున్నా, ఒకసారి అర్థాలు మొత్తం చెప్పుకొచ్చాడు. సంతోషం అండి. గురువు గారు, ఈ పాఠానికి సంబంధించి డౌట్ ఉన్నాయండి? పాఠానికి సంబంధించి ఇప్పుడు మనం చెప్పిన పాఠంలో గురుగారు అస్మిత అంటే ఏం గురుగారు? అస్మిత అంటే నీ స్వరూపంలో యథార్థ స్వరూపం లీనమైనప్పుడు దాని అస్మి అనే భావన కలుగుతుంది. ఇప్పుడు శరీరం మీద కాంతి చేసి శరీరం వేరు, ఈ జీవాత్మ వేరు అన్నప్పుడు ఆత్మ స్వరూపం లీనప్పుడు అస్మి, నేను ఉన్నాను అనే భావన యథార్థంగా తెలుసుకోవడం. తన స్వరూపం లీనమయ్యే స్థితినే అస్మితా రూపంలో చెప్తాం అనమాట. అస్మి అంటే నేను ఉన్నాను అంటే తన స్వరూపంలో తాను లీనం కావడం, తనలో తాను లీనమయ్యే స్థితినే అస్మితా రూపంలో చెప్తాం అన్నమాట. అస్మి నేను. ఒక విషయ వస్తువుని తీసుకున్నాం అనుకోండి, ఆ విషయ వస్తువు ఏదైతే ఉందో దాని మీద యథార్థంగా తెలుసుకున్నప్పుడు పృథ్వీతత్వం చెప్పాము. ఆ పృథ్వీతత్వం యొక్క యథార్థ జ్ఞానం కలిగినప్పుడు, ఇప్పుడు పంచభూతాల్లో భూమి అని చెప్పాము, అగ్ని అని చెప్పాము, వాయువు చెప్పాము, ఈ తత్వాలు ఏ రకంగా పనిచేస్తాయి వాటిని యథార్థ జ్ఞానం తెలిసినప్పుడు అది అక్కడ అస్మితా రూపం అనమాట. అంటే అది యథార్థ నిశ్చయాత్మకమైన జ్ఞానం, నిశ్చయాత్మకమైన జ్ఞానం. ఓకే గురుగారు, అర్థమైంది గురుగారు. ధన్యవాదాలు గురుగారు. అంతిమ స్థితి అన్నమాట, అంతిమ స్థితి. నువ్వు ఏదైతే పొందాలనుకుంటా ఆ అంతిమ యొక్క స్థితి ఏదైతే ఉంది, ఇప్పుడు శరీర విషయంలో ఆత్మస్వరూపం లీనమైన అస్మి అని చెప్తామంట. అది ఒక విషయాన్ని తీసుకున్నప్పుడు ఆ విషయం యొక్క యథార్థ స్వరూపం తెలిసిన దాన్ని అది అస్మితా రూపం అంట. ఇది ఇత్తం ఇదం, ఈ వస్తు ఇదం ఇత్తం అస్తి అని చెప్పడం. ఓకే గురుగారు, అర్థమైంది గురుగారు. ధన్యవాదాలు గురుగారు. చెప్పండి మహోదయ. మరి అసంప్రజ్ఞాత సమాధిలో కూర్చున్నప్పుడు కర్మలన్నీ కూడా దగ్ధం అవుతాయని చెప్పారు కదండి. మరి పోయిన జన్మల్లో అంటే సంచిత జన్మల్లో, ప్రారంభ జన్మల్లో మనం చేసుకున్న దుష్కర్మలకి ప్రాయశ్చిత్తం కలగకుండా ఎలా దగ్ధం అవుతాయండి? అదండి అనుమానం. అవన్నీ అనుభవించిన తర్వాత దగ్ధం అవుతాయి, అనుభవించకుండా ఏది దగ్ధం కాదు, తర్వాత వస్తుంది ఇప్పుడు మనకు.
మనము పరమాత్మ నువ్వు చేసిన కర్మలు, అందుకే చాలా మంది యోగులు కూడా చాలా బాధపడుతున్నారు. ఈ జీవితంలో ఎప్పుడు పాపం వాళ్ళు పాపం చేయలేదు, అబద్ధం చెప్పలేదు, అన్యాయం చేయలేదు ఎవరికి. కానీ లాస్ట్ స్థితిలో పాపం ఎంతో బాధపడుతూ వాళ్ళు చనిపోతూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు నేను ఒక విషయం ఉదాహరణ చెప్తాను. ఈ పుస్తకం ఏదో పుస్తకం చదువుతూ స్వామి సత్యపతిజీ మహారాజ్ మా గురువు గారు, ఆయన ఈ చిన్నప్పటి నుంచి ఆయన సంస్కారం ప్రబలంగా ఉండేది. చిన్నప్పటి నుంచి వచ్చేసారు అనమాట, యోగ మార్గంలోకి వచ్చారు. నిత్యం ఇదే జీవితం అంతా దీంట్లో లీనమైపోయారు అనమాట. కానీ లాస్ట్ లో అంతిమ ఈ మధ్య చనిపోయారు ఆయన. లాస్ట్ అంతిమ ఎంతో శరీరం చాలా బాధపడ్డారు అనమాట. ఎప్పుడు మళ్ళీ చూడలేదు మేము చూడంగా. కొన్ని కర్మలు మనం అనుభవించే వెళ్ళాలి. ఎంత స్థితి సమాధి స్థితిని పొందినా కూడా, ఆత్మ సాక్షాత్ చేసినా కూడా, కర్మలు శేషంగా ఉన్నప్పుడు అనుభవించిన తర్వాత ముక్తికి తీసుకెళ్తాడు. అవి శేషంగా పెట్టి తీసుకోలేండి, అవి మనం అనుభవించాలి. అదేనండి, మరి అనుభవించడానికి మళ్ళీ జన్మ ఎత్తాలి కదండి. జన్మ ఖచ్చితంగా. ఒకవేళ మనకు కర్మలు ఇదే జన్మలో మనం పూర్తి అవుతాయంటే ఖచ్చితంగా భగవంతుడు ఈ జన్మ నీకు సాధ్యం అన్ని అనుభవించాలి చేసేస్తామంట. ఏ దోషాలు అయితే అనుభవించాలి చేసేస్తుంది. ఒకవేళ అతి ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఈ శరీరం సరిపోదు ఈ అనుభవించడం కోసం, అప్పుడు మళ్ళీ అదేనండి, ఈ పాపాలకు ఈ ప్రాయశ్చిత్తానికి ఈ శరీరం సరిపోదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ జన్మిస్తాడు. అక్కడ దాన్ని దగ్ధం ఆ కర్మలు నాశనం చేస్తాడు అనమాట. ఆ కర్మలు మహోదయ, మరి మళ్ళీ అక్కడ కూడా కర్మలు చేస్తాం కదండి, మళ్ళీ అవి యాడ్ అవుతాయి కదా సార్, కలుస్తాయి కదండి. కర్మలు చేస్తాం కానీ అప్పుడు ఇటువంటి కర్మ బంధనకు దారి తీసేటువంటి కర్మలు చేయమన్నమాట. నిష్కామ కర్మలు చేస్తాం, కామన రహితమైన కర్మలు చేస్తాం. సకామ కర్మ, నిష్కామ కర్మ అని ఉంటుంది. కామనయుక్తమైన కామనయుక్తమైన కర్మలు చేసినప్పుడు సంసార బంధంలోకి వస్తాం. నిష్కామ కర్మలు చేసినప్పుడు, కారణ రహితంగా చేసినప్పుడు అక్కడ కర్మ బంధనానికి దారి తీరు, ముక్తికి దారి తీస్తుంది. నిష్కామ కర్మలు ముక్తికి దారి తీస్తుంది. కాబట్టి ఇబ్బంది లేదండి. అంటే మళ్ళీ ఈ సంస్కారం అక్కడ బ్రాటప్ అండి, అక్కడ వస్తుంది కదండి సంస్కారం అంతా కూడా. ఎక్కడ వస్తుందండి? వచ్చే జన్మకు మళ్ళీ ఈ సంస్కారం మళ్ళీ వచ్చే జన్మకు వస్తుంది కదండి. అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీరు ఏ ప్రయత్నం చేసామో అక్కడి నుంచి నీలో ఉండే సంస్కారం అప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీరు చేసిన ఒకవేళ రాయకుడు ఇదే సంస్కారం ఇదే ప్రబలంగా ఉంటుందండి. వచ్చే జన్మలో అలాంటి కుటుంబంలో జన్మ కలుగుతుంది. అలాంటి విద్వాంస కుటుంబంలో గురువుల సాన్నిధ్యంలోకి వెళ్ళిపోతావు, సంపదకు వెళ్ళిపోతావు. మళ్ళీ అక్కడి నుంచి పిల్లగా ఆ సంస్కారం ప్రబలంగా ఉండడం వల్ల అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతామండి. ఇవన్నీ ఇప్పుడు మీరు ఇటువైపు విషయాన్ని ఇంట్రెస్ట్ చూపుతున్నారు, శ్రద్ధ చూపుతున్నారంటే ఖచ్చితంగా అది మీకు పోయిన జన్మలో ఎన్ని ప్రయత్నాలు చేశారు కాబట్టి ఇప్పుడు ఇది మీకు రుచికరంగా ఉంది. అవునండి, మీతో పరిచయం కలగడం కూడా ఇందులో భాగమేనండి. అదే అనుకుంటాం కదా, పూర్వజన్మ సంస్కారాలే మనకు దారి తీస్తాయన్నమాట. చాలా ధన్యవాదాలు మహోదయ, చాలా సంతోషం. నమస్కారం అండి. ఈ యోగ సాధన వల్ల అదే లాభం అండి మనకి. ఎందుకంటే ఒకవేళ బాధలు వచ్చినా కూడా మనం తట్టుకుని వేరే వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టకుండా మనకి ఏంటి ఈ స్థితి ఎందుకు వచ్చింది అనేది ఒక ఛాస్ వస్తుంది. అదేనండి, గురువు గారు చెప్పారు కదండి, సుఖం దుఃఖాన్ని సమశీతోష్ణంగా సమానంగా తీసుకుంటాం అని చెప్పారు కదండి. అది మంచిది. హిమజా గారు ఎవరండి? మీకు సందేహం అండి? హరి ఓం, నమస్తే. చెప్పండి. ఇప్పుడు శరీరం ఉంటేనే కదా మరి పరమాత్మ యొక్క అనుభూతిని మనం అనుభవించగలిగేది. మరి ముక్తి అంటే మరి ఇంకా అప్పుడు పరమాత్మ యొక్క అనుభూతిని ఏమి అనుభవించం కదా, అక్కడ అనుభవం అనేది అసలు లేదు కదా. అప్పుడు శరీరం అవసరం లేదండి. ఈ శరీరం అనేది ఆ ముక్తిని పొందటానికి ఇచ్చిన సాధనం. ఆ ముక్తిని పొందని శరీరం వదిలేస్తావు. అది అక్కడికి పంపించడం కోసం ఇప్పుడు కర్మలు ఉన్నాయి కాబట్టి తెంచుకొని అక్కడికి పంపించే ఒక సాధనం ఇచ్చాడు నీకు, శరీర సాధనం ఇచ్చాడనమాట. ఈ సాధన అక్కడికి వెళ్ళడం కోసం వెళ్ళిన తర్వాత నువ్వు వదిలేస్తావు అనమాట. అక్కడ అది నీ ఆత్మస్వరూపం లీనమైనప్పుడు నీకు ఎందుకు శరీరం ఎందుకండి? అంటే అక్కడ అనుభవమే లేదు కదా మరి. ఇంకా అనుభవం లేదు, ఆనందం ఉంటుంది. అనుభవం ఉంటుంది అక్కడ, అనుభవం లేదు. నిత్యానందంలో ఉంటావు. ఇప్పుడు సాంసారిక శిఖరంలో ఒక తినడంలో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది, తాగడం చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. సామాన్య లౌకికం చెప్పుకున్నాం. ఇక్కడ ఏది సంసార అత్యంత ఆనందం అనుకుంటున్నాం? ఏదైతే క్షణకాలంలో ఇంకే ఆనందం కలిగిందో ఆ క్షణకాలంలో వచ్చే ఆనందం ఏదైతే అనిపించి అప్పుడు పూర్తి మర్చిపోయి లీనం అయిపోయింటావు. అలాంటి ఆనందం నిత్యాన్ని ఎల్లప్పుడూ శాశ్వతంగా నీతో వెంట ఉంటుంది అన్నమాట. ఆనందంగా ఉన్నాము అన్న అనుభూతి కూడా తెలియదు కదా. ఎందుకు తెలియదు? అన్ని బాగా తెలుస్తుందండి. ఎందుకు తెలియదు? ఆనంద స్థితిలో ఉన్నా అని చెప్పి పైనుంచి యోగి ముక్తాత్మ మనందరూ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మేమంతా చదువుతూ ఉన్నాం.
ముక్తాత్మగా మనం మాట్లాడిన కూడా వింటున్నారు, ఆకాశంలో తిరుగుతున్నారు, వాళ్ళకు శరీరం ఉండదు, నిత్యానందంలో ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అనుభూతి లేకపోతే ఎట్లా ఉంటుందండి? చైతన్య శక్తి చైతన్య స్వరూప అనుభూతిని ఉంటుంది. అనుభూతి అంటే తన ఆనందంలో లీనమై ఉంటున్నమాట, తన ఆనందం తన స్వరూపంలో ఆనందాన్ని ఇస్తున్నమాట. అక్కడ శరీరానికి అవసరం లేదు. అంటే ఆనందం అన్నది ఆత్మకి గాని శరీరానికి కాదు అని. శరీరం కాదు, ఇప్పుడు మనలో ఉండే బుద్ధి, శరీరం ఇవన్నీ సాధనాలు, జడ వస్తువులండి. దీనిలో చైతన్యత లేదు. చైతన్యత్వం కేవలం ఆత్మలోనే ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే చెప్తున్నామంటే ఇదంతా జడ వస్తువులు, ఒక సాధనాలు మాత్రమే, మనకు సహాయపడడం కోసం సాధన మాత్రమే. ఎలా చెప్తే అలా వింటాయి. ఇప్పుడు మనసు ఎలా చెప్తే అలా వింటుంది. ఒక స్టీరింగ్ లాంటిది, దీని స్టీరింగ్ నడిపేది జీవాత్మ. ఇలా తిప్పాలి, అలా తిప్పాలి. ఇప్పుడు మనం మనసులో అనుకుంటే చేయి పైకి ఎత్తా అంటే మనసులో అనుకుంటే చేయి పైకి లేస్తుంది, కానీ దానికే పైకి లేదు. మనం అనుకుంటాం కానీ చెయ్యి పైకి లేస్తుంది అనుకుంటాం. జీవాత్మ సంకల్ప చేయకపోతే చేయికి పైకి ఎత్తా అనుకుంటే చేయి పైకి లేస్తుంది. స్టీరింగ్ ఇలా తిప్పాలంటే అలా ముందుకు వెళ్తుంది. జడ వస్తువు అనమాట. ఈ మనసుని జడ వస్తువు అంట. స్టీరింగ్ లాంటిది, కారులో స్టీరింగ్ లాంటిది. మనం ఎలా తిప్పుతే అలా ముందుకు వెళ్ళిపోతుంది. మనం అంటామా? ఇప్పుడు చాలా మంది నా మనసు మాట వినడం లేదండి, నా మనసు మాట వినడం లేదు అంటుంటాం. మనం మాట ఎందుకు వినదండి? అది మనం అలా దాన్ని అర్థం చేసుకున్నామాట. మనసులో అన్నిటికీ ప్రాధాన్యత అలా అంటున్నామట. నిజంగా మనసు జడ వస్తువు అనుకున్నప్పుడు నీ మనసు నీ ఆధీనంలో ఉంటుందండి. దీనికి అదే ఉదాహరణ ఇస్తామట. ఈ స్టీరింగ్ మనం ఏదైతే తిప్పితే ఆ రకంగా అది వెళ్ళిపోతుంటుందో, మనలో ఆధీనంలో ఉంటుందో, అలాగా మనం దీనికి కర్తాధర్త నేను అనే భావన కలిగినప్పుడు ఆత్మ కాదు, శరీరం కాదు, మనసు కాదు, నేనే ఆలోచిస్తున్నాను, ఈ ఆలోచన నేనే మార్చుకోవాలి సంకల్పం తీసుకున్నప్పుడు అది మనకు అటువంటి ఆలోచనలకు తావు రాదండి. కాబట్టి జీవాత్మ శరీరం ఉంటేనే అనుభూతి కాదండి, అనుభూతి పొందేది ఎల్లప్పుడూ ఆత్మనే, జీవాత్మ. ఇప్పుడు కూడా జీవాత్మ అనుభూతి పొందుతుంది, శరీరం అనుభూతి పొందడం లేదు, నిమిత్తంగా ఉంది. ఇక్కడ సంసారంలో ఉండాలంటే శరీరం తోటే ఉండగలుగుతుంది. శరీరం ఉంటే ఆత్మ ఉంటుంది, ఆత్మ లేకపోతే శరీరం కూడా ఉండదు. ఇక్కడ ఆత్మ అనే శరీరం ఉంది కాబట్టి ఆత్మ ఉంది, శరీరం అంట అవినాభావ సంబంధం. ముక్తిలో అవసరం లేదు, ఆ నిత్యానందంలో ఉన్నప్పుడు దానికి అవసరం లేదు అన్నమాట. ఇది ఉంది కాబట్టి ఆనందం అనుభవించలేకపోతుంది, ఈ శరీరం ఉంది కాబట్టి అనుభూతిని పొందలేకుండా ఉంది. అక్కడ శరీరం లేకుండా పూర్తిగా నిత్యానందంలో అనుభూతిని పొందుతూ ఉంటుంది అక్కడ. దీనివల్ల ఆటంకాలు వస్తున్నాయి, శరీరం వల్ల ఆటంకాలు వస్తున్నాయి అన్నమాట. అస్తు జీ రామకృష్ణరావు గారు. నమో నమో మహోదయ. మీరు చెప్తున్నది బాగుంది మహోదయ. ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది చాలాసార్లు. ఒక విధంగా అంటే అసంప్రదాయత సమాధిలో ఉన్నా కూడాను ఆ విషయం తెలియడం చాలా కష్టం కదండి మహోదయ. మనం చెప్తుంది అంతిమ స్టేజ్ అండి. ఇల్లు అసంప్రదాయ సమాధిలోకి వెళ్ళాలంటే ఎంతో ఉత్కృష్టమైన స్థితి, ఎంతో సాధన చేసి ఉంటే కానీ మనకు ఆ స్థితిలోకి వెళ్ళామండి. అప్పటికి పూర్తిగా మన మనసును పూర్తిగా కడిగి పారేసి ఉంటామంట. సంప్రదాయ సమాధిలో పూర్తి కడిగిపోతాయన్నమాట. అసంప్రదాయ సమాధి అంటున్నామంటే ఎంతో పుణ్యం చేసుకున్నారు, జన్మాంతరాలు పడుతుంది, యుగాలు పడుతుంది. ఇంకా అది కాదు కాబట్టి ఇది అంతిమ స్థితి ఇలా ఉంటుంది చూసామంట, మనకి తెలియని కాదు. చెప్తే నువ్వు ఈ స్థితిలోకి వచ్చా అంటే నువ్వు ఈ లోకంలో ఉండవు, మనం ఏదో లోకంలో ఉంటాం, ఆ స్థితే మారిపోతున్నామంట. అప్పటికి సంప్రదాయ సమాధిలోకి రాగానే మనలో ఉండి దేవి దేవతలంతా ఆహ్వానించడం కోసం మొత్తం వచ్చేస్తుంది. సంప్రదాయ సమాధి కలుగుతున్నాయి కేవలం పురుష ఖ్యాతి కలిగిన మాత్రమే ఇప్పుడు బుద్ధుడికి అయింది, అదేవిధంగా శంకరాచార్యుడికి అయింది. ఆయన కేవలం పురుష ఖ్యాతిలోనే ఇంత పేరు ప్రశ్న సంపాదించుకెళ్ళిపోయారు అనమాట. ఖ్యాతి కేవలం ఆత్మ వేరు, శరీరం వేరు, కేవలం ఓన్లీ ఖ్యాతి కలిగితే చాలు. దేవి దేవతలు అంతా ముక్తాత్మ నీ దగ్గరికి వచ్చేస్తారు తీసుకెళ్ళి. అంటే ఒక ఉత్తమ పుణ్యాత్మ మనకు మళ్ళా ముక్తిలోకి వస్తుందని చెప్పి ఆహ్వానిస్తున్నమాట. అప్పటికి నీ పేరు ప్రతి వ్యాఖ్యానించిపోతాయి, ఇంత సామాన్యంగా ఉండవు మనం. ఆ సమాధిలోకి సంప్రదాయ సమాధిలోకి వచ్చినా మన స్థితి ఎంతో పైకి ఉచ్చ స్థితిలోకి వెళ్ళిపోతుంది. సామాన్య లౌకికంగా అయితే అది చాలా ఉచ్చస్థరమైనటువంటి విషయం, రిషికోటికి సమానమైంది అనమాట. మనం వాళ్ళతో పోల్చుకొని చూస్తున్నాం అన్నమాట. అది కలగటం జరిగింది. ఎందుకు కలుగుతుందండి? ఋషిత్వం సంపాదించాలంటే ముందు మనకు పురుష ఖ్యాతి కలగాలి, దాని కింద స్టేజ్ పురుష ఖ్యాతి. అది కూడా ఒకసారి అనుభూతి పొందిన మాత్రాన కాదు, అది నిరంతరంగా పెట్టుకోవాలి. అనుభూతి పొందితే కూడా నేను గొప్ప విషయం అనుకుంటా. ఈ జన్మలో ఒక్కసారి ఈ శరీరాన్ని వేరుగా చూసి ఆత్మ వేరుగా చూసినా ఉంటే చిన్న విషయం కాదండి. అప్పటికి నీళ్ళు ఎంతో జ్ఞానం సంపాదించుకోవచ్చు, ఎంతో ఆనంద సుఖాన్ని పొందవచ్చు అన్నమాట.
అంతవరకు రావడానికి స్థితిని నీ మొత్తం ప్రదేశం అంతా ఒక విఐపి వస్తున్నా అంటే అక్కడ ఉండే వాతావరణం మొత్తం శుభ్రం చేసేస్తాం, అదంతా క్లీన్ చేస్తాం, అందరూ దూరంగా పెట్టేస్తామో ఆ స్థితి ముందుకు వెళ్తున్నామంటే ఇదంతా నీకు అలాంటి సిచ్యువేషన్ కలుగుతుందండి. ఒక పురుషఖ్యాతి చిన్న విషయం కాదు. మనకు ధ్యాన సుఖాన్ని మనం అనుభవించలేము. ధ్యానంలో వచ్చే సుఖమే సామాన్య క్షణికాలం, ధ్యానం ద్వారా వచ్చే సుఖమే మనం అదిగించుకోలేము ఇప్పుడు ఈ శరీరంలో. అది సమాధి యొక్క సుఖం అనుభూతిని పొందాలంటే దానికి శరీరం చాలా ప్రబలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, సంస్కారం ఇదిగా ఉండాలి. నువ్వు ధ్యాన స్థితి లేకపోతే మనసు నిన్ను కొట్టి పాడేస్తున్నావట. నిజంగా ప్రబలంగా లేకుంటేనా నువ్వు ధ్యానంలోకి వెళ్ళిపోతున్నావంటేనే అది నిన్ను కూర్చోబెట్టలేదు అనమాట. నీ బలం లేకపోతే తిప్పి కొట్టి పాడేస్తుంది అని చాలా మంది అంటారు. నిన్ను కూర్చోలేకుండా ఆడికి వచ్చేసరికి నేను పక్కకి ఇట్లా తప్పుకుంటున్నా అండి. నిలబడే శక్తి లేదు, మనం నిలబడాలి అక్కడ. ధ్యానంలోకి వెళ్ళిపోతే చాలా మంది అంటుంటారు, మొన్న ఎవరు చెప్పారు సో అలా ఇలా వెళ్ళిపోతున్నాను. అది కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాడు. అందరూ ప్రయత్నం చేస్తున్నాం, చేయంగా నిలబడగా అది ఇట్లా తిప్పుతున్నాం. ఇది ఎందుకంటే మనం కేశాగ్రం ఉంది కదండి, అతి సూక్ష్మమైనది. మన వెంట్రుకలు ఉన్నాయి కదా, ఆ వెంటికి 1000 ముక్కలు చేస్తే అంటే అంతిమ కొన భాగం ఏదైతే వస్తుందో అటువంటి బిందువు మీద మన మనసుకి కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు ఒక వస్తువు ఎదురు కనిపించే వస్తువుని కాన్సన్ట్రేట్ చేయాలని చేయలేమండి. అటువంటి కనిపించిన ఆ సూక్ష్మ తత్వం మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే అక్కడ మనం ఎంత ఇదిగా ఉండాలండి, నిలబడిన స్థితి మీద. ఆలంబన ఉంటే పట్టుకోవచ్చు అన్నమాట, ఆలంబన లేదు అక్కడ, అంత సూక్ష్మంగా ఉంది. అది ఇంద్రియాలకు గోచరమైనది కాదు, ఇంద్రియాలకు గోచరమైనది కాదు, అనుభూతిని పొందలేము. ఈ సూక్ష్మేంద్రియాల ద్వారా చూడగలుగుతాము. అతీంద్రియ వస్తువు అన్నమాట. అది ఆత్మ నిర్గుణం అంటారు. ఆత్మ వచ్చేసి ఏ గుణము లేనిది, ఏ ఆకారం, అరూపము, నిర్గుణము చెప్తారు. అలాంటప్పుడు మరి చూడడం అన్న ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది మహోదయ? వస్తుంది మీకు స్పష్టంగా అవుతుంది. లేదా ఎందుకు లేదండి, లేదంటే అనుభూతి ఉంది. ఇప్పుడు మీరు పంచదార నోట్లో తిన్నారు, అది చూసావా మీరు తీయగా ఉందని చెప్తున్నాము, ఏదో తెలియదు ఒక వ్యక్తికి, వస్తువు అనుభవం ఉంది కదా, అనుభూతి ఉంది కదా. అట్లా పరమాత్మ అనుభూతి యొక్క విషయం అన్నమాట. ఆ తత్వం ఉందా లేదా నువ్వు తీసి చూపిస్తావని, తీయగా ఉందని, తీయగా ఉందా, తీయగా ఏంటి అది చూపించిన, తీయగా ఉందంటే ఏం చెప్తావు దానికి? తిను నా నోట్లో పోస్తావు అన్నమాట. అంటే ఇంకోరికి చూపించడానికి వీలుగా చక్కెరను నోట్లో పోయొచ్చు మహోదయ, కానీ మనకు మనం కలిగిందని ఇంకోరికి చూపించడానికి ఆత్మ సాధ్యం కాదు మహోదయ. అదే మీరు చెప్పినదా, ఎవరు పోయాలంటే అనుభూతి మనం కలిగించాలి. అనుభూతి కలిగించే వాళ్ళకి అర్థం అవుతుంది. ఒకరు పోస్తే వచ్చేది కాదు, వాళ్ళకే వాళ్ళు పోసుకొని వాళ్ళు అనుభూతిని పొందినప్పుడు వాళ్ళకి అర్థం అవుతున్నాడు. అంటే ఆ యోగ్యత రావాలి, దాన్ని పోయాలి కూడా అందరికి పోయాం కదా. అలాగా అంటే అది రిపీటబుల్ అంటున్నాను మహోదయ. అంటే ఇంకొకరికి చూపించడానికి వీలయ్యేది, కానీ ఆత్మను మనం ఎవరికి చూపించడానికి వీలు కావడానికి అది అరూపము నిర్గుణమైనప్పుడు మనం ఎలా మనకే అర్థం కాదు, ఇంకొకరికి ఎవరికైనా ఇలా చూపించగలం? అర్థం కాదు. దీనికి స్థితి, నువ్వు ఆ స్థితిలోకి వెళ్ళావంటే నిన్ను చూడగానే వాళ్ళకు మనసు మారిపోయి, నీ ఒక్కొక్క వాక్యం వేద వాక్యంలోకి అయిపోతుంది. నీ మాట అప్పుడు ప్రతిదీ వినేస్తారండి అక్కడ. ఆ శక్తి సామర్థ్యం, ఇప్పుడు ఒక యోగి గురువు చెప్పినప్పుడు ఎందుకు శ్రద్ధాపూర్వకంగా నమ్ముతున్నాం? ఆయన అంత శక్తి సామర్థ్యం వస్తుంది. అది చెప్పగానే వెంటనే నమ్మేస్తాం మనం. ఇప్పుడు ఆప్తపురుషులు చెప్తా, యోగి ఇప్పుడు విశ్వాసం చేస్తున్నాం లేదా, చదువుతున్నాం లేదా? అవును మహోదయ, ఆనందం కూడా కలుగుతుంది, అది కాదనడానికి లేదు. ఆ స్థితిని, ఆ వ్యక్తిని చూడగానే మన మనసే పూర్తిగా మారిపోతుంది. దర్శన మాత్రంతో వాళ్ళతో మారిపోతున్నాం అన్నమాట. అంత ప్రభావం, అంత ఊర్జ, అంత తేజస్సు ఉంటుంది అతనిలో. అలాంటి స్థితి కలిగిందంటే అంత బ్రహ్మ తేజస్సు అతనిలో ఉంటుంది. అతని యొక్క ప్రభావం దూరం వరకు మనం తెలియకుండా పడుతున్నాం అన్నమాట. ఎంతో మంది మారిపోతారు, జీవన చర్యను చూడగానే మారిపోతారు, చెప్పాల్సిన కూడా అవసరం లేదు. కాబట్టి అది ఎలా తెలుస్తుంది, ఎలా చెప్పాలి కాదు, నువ్వు అంత ముందు ఆ స్థితిలోకి పొందని ఖచ్చితంగా చెప్పేస్తారు. ముందు ఆ స్థితిని పొందుతేనా మనం చెప్పాల్సిన అవసరం, ఆటోమేటిక్ అందరికీ అర్థమైపోతున్నాం. అనుభూతిని పొందేస్తున్నామాట, ఏం చెప్పినా నమ్మేస్తారు. ఇప్పుడు మీరు ఏం చూసాను నమ్ముతున్నారండి, అది మీలో సంస్కారం. నేను చెప్పిన నమ్మడం లే, మీలో సంస్కారం నిజమని వాస్తవం నమ్ముతుంది, నన్ను నమ్మడం లేదు అని. పోయిన జన్మ సంస్కారం ప్రబలంగా ఉండే అది ఆ సంస్కారం బట్టి మీరు చేస్తున్నారు. ఇది శాస్త్రం ప్రమాణము, ఋషి ప్రమాణము, వేదం ప్రమాణం, వేదానికి గ్రంథం ప్రమాణము. అంతేకాదండి మహోదయ, మీరు చెప్పే విషయాల్లో ఒకటో రెండో అనుభవాలు కూడా ఉంటాయి కదండి మహోదయ. అనుభవాలను బట్టి కూడాను నిజమనేది తెలుస్తూ ఉంటుంది. అదే అందుకు చెప్తున్నా, అట్లా ప్రతి ఒక్కరికి అనుభవం కలుగుతుంది, ప్రతి ఒక్కరికి మనం చెప్పవచ్చు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఎవరండి? అరుణ్ కుమార్ గారు. మహోదయ, అరుణ్ కుమార్ గారు.
జీ ఎవరు రెడ్మీ అంటండి, రెడ్మీ ఎవరు? మహోదయ, నేను శ్రీకాంత్ నండి. శ్రీకాంత్ గారు చెప్పండి. నాకు ఆ పుస్తకమే పుస్తకమే పెద్ద దయచేస్తుందండి ఆ వేదన. అది పంపించేసాయండి, నిన్నే అయిపోయింది, వారంలో వచ్చేస్తున్నాను. అవునా? ఓకే, అదే తమరికి అది వచ్చేసిందండి. నీతోటి పంపించిన వాళ్ళకి అందరికి వచ్చేసింది, మీకే రాలేదు. అది సమస్య ఇక్కడే ఉందండి. ఎందుకంటే నీతో వచ్చిన వాళ్ళకి అందరికి వచ్చి, వేరే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కునే అందరికి వచ్చిందంట, మీకు రాలేదు, ఇంకొకరికి రాలేదు. అది ఇక్కడే ప్రాబ్లం జరిగింది, ఎక్కడో సంథింగ్ జరిగింది. అయినా నేను వేరే వాళ్ళకి పంపించాను, మీకు అది కూడా రావచ్చు, ఇది కూడా రావచ్చు. నాకు తెలిసి 2-3 రోజులు అది కూడా రావచ్చు. 2 పుస్తకాలు వస్తాయి. ఓకే మహోదయ, ఓకేనండి. మిమ్మల్ని మాటికి హింసిస్తున్నాను దీని మీద. ఇబ్బంది లేదండి అట్లండి, అందుకే తాత్కాలికంగా మీరు ఆ PDF ఉపయోగించుకోండి. అదే చూస్తున్నాను. అంటే నేను సాయంత్రం పూట ఆ క్లాస్కి వస్తున్నాను కాబట్టి ఈ అన్వయంతో ఈ సంస్కృతి ఆ బుక్ ఉంటే అది ఇంకా కొంచెం బాగా అర్థం అవుతుందనే ఆలోచన తప్ప ఇంకేం లేదు. ఖచ్చితంగా అండి. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు, నేను సుజాత. నాకు యోగ దర్శనం పుస్తకం రాలేదండి ఇంకాను. మలేషియన్ టౌన్షిప్ లో ఉంటాను నేను. ఎప్పుడు ఇచ్చాను అడ్రస్? ఎన్ని రోజులు అయింది ఇచ్చి? నేను ఇచ్చి 15 రోజులు పైన అయిందండి. 20 రోజులు దగ్గర అవుతాను. 15 రోజులు 20 రోజులు. అట్లయితే ఒకసారి చూస్తాను. మీ పేరు నాకు నేను పంపించిన దాంట్లో కనిపించలేదు, మీ సుజాత పేరు మీద చూస్తాను. మాట్లాడతానండి, వస్తుందండి. ఫోన్ చేయండి సుజాత గారు, ఒకసారి ఫోన్ చేయండి. మీరు ఎక్కడ ఫోన్ చేయండి మీరు. ఎవరికి చేయండి? మీరు చేయనా లక్ష్మి గారు? అట్లాగే ఓకే చేస్తాను. అట్లాగే ఓకే చేస్తాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, ధన్యవాద గురువు గారు. జీ ఓకే. జీ వెంకట సుబ్బారావు గారు, జమ్ముల వెంకట సుబ్బారావు గారు ఉన్నారా? సుబ్బారావు గారు మహోదయ గారు ఉన్నారా? అడిగిన వాళ్ళు హ్యాండ్ లోవర్ హ్యాండ్ చేయటం లేదు మహోదయ, రేస్ హ్యాండ్ ఉంటున్నారు. ఎవరికైనా డౌట్ ఉన్నాయా ఇంకా? నమస్కారం అండి, నేను సత్యవతిని మాట్లాడుతున్నాను. సత్యవతి గారు చెప్పండి. సాక్షాత్ బుద్ధ భగవానుడే మీ వాక్ ద్వారా అందరికీ ఏంటంటే విపස්සనా ధ్యానంలో ఏమేమి చెప్పారు అన్ని కూడా యోగ దర్శనంలో చెప్తున్నారు మీరు. మేము సాధన చేసింది ఏదైతే అనుభవం ఉందో మీరేంటంటే ఇంకా మాకు బాగా సహకరించి మేము ఇంకా సాధన దశలో ముందుకు వెళ్ళడానికి సహకరిస్తోంది. ఇంకా చాలా కృతజ్ఞతలు. ఆధారం విపස්සనైనా ఎవరికైనా గౌతమ బుద్ధునికైనా ఇది ఋషి అందరికి మొట్టమొదటి గ్రంథం. ఈ ఋషికృత గ్రంథం అందరికి సహాయంగా చెప్పే విధి విధానం అందరికి పద్ధతులు భిన్నంగా ఉంటాయి. అందరికీ ఆధారం ఇది. అతి పురాతనమైన గ్రంథము, ప్రాచీనమైన గ్రంథము. అప్పట్లో అందరూ ఇది చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరికైతే పేరు తీసుకుంటున్నాము కాబట్టి అందరికీ ఆధారం ఇది. కాబట్టి ఇదే పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి. మనకు అందరి లక్ష్యం ఒకటే, కానీ వెళ్ళడానికి సాధనలు ప్రతి ఒక్కరు భిన్నంగా ఉంటాయి. సాధనలు భిన్న లక్ష్యం ఒకటి, సాధనలు భిన్నంగా ఒక్కొక్క రకంగా వెళ్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఇదే మార్గంలో వెళ్తుంది. సంతోషం అండి, మీకు ఈ రకంగా ఇది ఉపయోగపడుతుందంటే అది ఇలాగే ఉపయోగించుకోండి, ప్రయత్నం చేస్తుండండి. నిజంగా మీరు అనుకున్న కోరిక సిద్ధిస్తుంది, ముందుకు వెళ్ళడానికి బాగా సహకరిస్తోంది. చాలా సహాయపడుతుందండి. నిస్వార్థ పూరితమైన గురువు నోటి వచ్చిన దానికి ఇంకా ఆ సంస్కారంతో చెప్పిన గురువుకి ఇంకా ఎక్కువ ఇది విలువ ఉంటుంది. అది అందుకే మా మీద అందరి మీద ఎంత ప్రభావం చూపిస్తోంది. జీ సంతోషం అండి. అది ముఖ్యమైనదండి. మనలో మనం అందరం వచ్చామంటే మన పూర్వజన్మ సంస్కారం ప్రబలంగా ఉన్నాయి కాబట్టి వచ్చామంటే ఏదో నిమిత్త మాత్రం అంతా. దాన్ని ఈ అవసరాన్ని మనం ఉపయోగించుకోవాలి, అవసరాన్ని ఉపయోగించుకోవాలన్నమాట. మీ వల్ల ఏంటంటే మాకు ఇది అవుతుంది, శిష్యుడి వల్ల ఏంటంటే మీరు ఇంకా తెలుసుకుని ఇంకా మాకు ఏంటంటే చెప్తున్నారు అట్లా. జీ జీ ఏదో అది నాకు అదృష్టం కల్పించాయి భగవంతుడు మీకు అందరూ చెప్పడం కోసం, అది నా అదృష్టంగా భావిస్తున్నాను. గురు శిష్య సంబంధం ఇది ఎప్పుడో ఉన్నది. పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇలాంటి వింటాం, మీకు మేము శిష్యుల్లాగా. ఇటువంటి విషయాలు చెప్పిన మనసుకు ఆనందాన్ని కలుగుతున్నాయంటే ఎన్నో. అవునండి, ఇలాంటి గురువులు దొరకడం అదృష్టం గురువుగారు. మేము ఆహ్లాదానికి వచ్చాం మహోదయ, అస్మితకి వెళ్ళాలి. ప్రయత్నంకి వెళ్తాం. జీ వెంకట సుబ్బారావు గారు నమస్తే అండి.
నమస్తే అండి. టైం ఉందండి, తర్వాత మాట్లాడతారా ఏమన్నా? మరి కొంచెం మీరు ఒకసారి ఫోన్ చేయండి, అందుకే ఫోన్ చేశాను. మీరు ఒకసారి ఫోన్ చేయండి నాకు. నెంబర్ ఒక చెబుతురు కానీ. నమస్తే. రాసుకోండి. 844 81 844 844 8105 309. 81 844 8105 309. 05309 జీ. మీ తర్వాత ఫోన్ చేయండి. 11 తర్వాత ఫోన్ చేయండి. ఎన్నింటికి చేయమంటారు? 11 తర్వాత చేయండి. 11. నమస్తే అండి. ఓకే అండి. అస్తు. సర్వేభ్యో నమః. పునర్మిలామః. ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి పాఠానికి సంబంధించి? ధన్యవాదాలు మహోదయ. నమో నమః. ధన్యవాదాలు. నమో నమః. నమస్కారం ఆచార్య.